ఎస్. సో డీలర్స్ వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అండి. నేను మా విఘ్నేశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఏదైతే సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, అగైన్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ టాపిక్ అండి. వెరీ పవర్ఫుల్ వీడియో అనమాట. ఈ కాన్సెప్ట్ని ఒకవేళ మీరు పూర్తిగా చూసినట్లయితే, అంటే ఈ వీడియోని ఒకవేళ మీరు పూర్తిగా చూసినట్లయితే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేసుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వీడియోని మీరు గమనిస్తే, మీరు నేర్చుకోగలిగితే, మీరు ఇంటి దగ్గర ఉంటూ మీరు ఏదైతే వర్క్లో ఉన్నారో, మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని చేసుకుంటూ దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేసుకోకుండా పర్ మంత్ ఒక 20, 30, 50, 1 lakh, 2 lakh, 3 lakh అప్ టు 5 lakh, 10 lakh వరకు మనం పర్ మంత్ ఎలా సంపాదించవచ్చు, అలాంటి ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నా. కంప్లీట్ రోడ్ మ్యాప్తో సహా చెప్తాను. ఏం చేయాలి, ఎలా చేస్తే మనకి వస్తుంది, ఇవి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా నేను చెప్తాను. వీడియో కొద్దిగా లాంగ్ అయితే అవ్వచ్చు, నేను ముందే చెప్తున్నాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. మీరు ఒకవేళ బిజీగా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ వీడియో ఏం చూడకండి. మీరు కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత ఈ వీడియోని వన్స్ మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు కంప్లీట్ పిక్చర్ అనేది అర్థమవుతుంది, రైట్? సో డీలర్స్ వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్, మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. గత 8 years నుంచి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని గమనిస్తూ ఉన్నాను. గత 7 years నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్కింగ్లో ఉన్నాను. ఇంతకుముందు ఇండియాలో ఉన్న నెంబర్ 1 కంపెనీలో వర్క్ చేయడం జరిగిందండి. 5 years అక్కడ వర్క్ చేశాము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. వండర్ఫుల్ కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 1 year 2 month కంప్లీట్ అవుతుంది. సన్ఎడ్జ్ మార్కెటింగ్ కంపెనీతో మనం వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో డీలర్స్, ఈరోజు ఈ యొక్క ప్రెజెంటేషన్స్ ద్వారా సన్ఎడ్జ్ బిజినెస్ ప్లాన్ గురించి, కొత్త అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్ గురించి A to Z ఇన్ఫర్మేషన్స్ ఈ ఒక్కటే వీడియోలో మీకు ఇవ్వబోతున్నా. వన్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే సన్ఎడ్జ్ కంపెనీ గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు మళ్ళీ ఎన్నో వీడియోస్ చూడాల్సిన అవసరం అయితే ఉండదు, ఇది నా గ్యారంటీ. సో రిక్వెస్ట్ ఏంటి, హెడ్ ఫోన్ కానీ బ్లూటూత్ కానీ యూస్ చేసుకోండి అండ్ పూర్తి వీడియోని చూడండి. నౌ డియర్స్, ఈరోజు మనం ఏదైతే సబ్జెక్ట్ మీద, ఏదైతే కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుందో ఆ పవర్ఫుల్ కాన్సెప్ట్ పేరే సిఈఓ అని పిలుస్తున్నాం. సిఈఓ అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. నా కన్జ్యూమర్స్ అంటే ఎవరు? ఈరోజు మీరు కానీ నేను కానీ మనలాగా బయట కనిపించే ప్రతి వ్యక్తి కూడా బయట మార్కెట్లో ఏంటంటే కన్జ్యూమర్సే. మనం ఏదైతే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎవరైతే బయట మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మనం కన్జ్యూమర్స్ అని పిలుస్తాం. వన్స్ మనం బయట మార్కెట్లో కన్జ్యూమర్గా ఉన్నప్పుడు మన ఇంటికి కావాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే మనం కొన్నప్పుడు మన జేబు నుంచి రూపాయి బయటికి వెళ్తుంది, కానీ మన జేబుకి రూపాయి అయితే రావటం లేదు. అవునంటారా కాదంటారా? సో ఇది కన్జ్యూమర్స్కి ఉన్న ఒక ప్రాబ్లం అనమాట. కొన్నప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ డబ్బు ఆదాయం అయితే ఏది మనకి ఉండదు. బట్ ఈరోజు నేను ఏదైతే పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మీకు చెప్పబోతున్నా, ఈ కాన్సెప్ట్లో ఈ కన్జ్యూమర్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు కానీ నేను కానీ మనలాగా బయట ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ప్రతి ఒక్కరు తమ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ కొనుగోలు చేయటం ద్వారా కేవలం ఖర్చు మాత్రమే చేస్తున్నారు, చూసారా? అలాంటి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ నేను తీసుకొచ్చాను. ఎస్ అండి, ఈ యొక్క సబ్జెక్ట్ని మీరు పూర్తిగా వినండి, పూర్తి కంప్లీట్ పిక్చర్ మీకు అర్థమవుతుంది, రైట్? సో డీలర్స్, ఈరోజు ఈ సిఈఓ అనే ప్రోగ్రామ్ని మనం ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. నా ఈ వీడియోలో మనం ఎందుకు ఉన్నాం, వై వీఆర్ హియర్, ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం అనేది అన్నిటికంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. లైక్ ఈ రైట్ టైంలో మీకు మీ జాబ్ ఉండొచ్చు, మీకు ఫ్యామిలీ ఉండొచ్చు, మీకు వేరే వర్క్ ఉండొచ్చు, అన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఈ వీడియోని మీరు ఎందుకు చూస్తున్నారు? రీజన్స్ ఉండాలా వద్దా? కారణం ఉండాలా వద్దా? రీజన్స్, కారణం లేకుండా మనం ఎవ్వరు ఏది చెయ్యం. సో అలాగే ఈరోజు ఈ బిజినెస్లోకి మనం రావటం, లేదా ఈ వీడియో మనం చూడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే మన ఒక డ్రీమ్స్ అండి. డ్రీమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఎలా అంటే ఒక మంచి ఇన్కమ్ సంపాదించాలి. మంత్లీ ఒక 30, 40, 50,000, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, రైట్? మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనం అనుకుంటాం నెలకి ఇంత వస్తే బాగుండు, నెలకి అంత వస్తే బాగుండు. కొంతమందికి డ్రీమ్స్ ఎలాంటివి ఉంటుందంటే మనకి ఒక ఓన్ కార్ ఉంటే బాగుండు, కొంతమందికి ఏమో లగ్జరీ కార్ ఉంటే బాగుండు, కొంతమందికి ఏమో డ్రీమ్ హోమ్ ఉంటే బాగుండు. సో ప్రతి మనిషికి ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో మీరు చూసినట్లయితే ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఇక్కడ కనపడుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా మరెన్నో ఉండొచ్చు. బట్ నేను జనరల్గా ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి కావాల్సినవి మాత్రమే తీసుకురాగలిగాను. లీడర్స్, ఈరోజు మనం గమనిస్తే కనుక, ఈరోజు మనం ఎక్కడైతే వర్కింగ్లో ఉన్నామో మన ఇండియాలో ఒకవేళ మీరు గమనిస్తే యావరేజ్ శాలరీ ఎంత ఉందంటే 30,000 రూపీసే యావరేజ్ శాలరీ అంట. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎవరైతే వర్కింగ్లో ఉన్నారో, జాబ్ ప్రొఫెషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, మీరు కల్పించేశారనుకోండి, యావరేజ్ ఇన్కమ్ ఇస్ 30,000 అంటున్నారు. అంటే 30,000 రూపాయలు మన ఆదాయం ఉంది. సో డీలర్స్, ఈరోజు
ఛాలెంజ్ ఏమంటే 30,000 రూపీస్‌తో ఈరోజు మనకి ఫ్యామిలీని మనం సదురుకోలేకపోతున్నాం. 30,000 జీతం అయితే వస్తుంది కానీ 30 రోజులు కూడా దాన్ని మనం రన్ చేయలేకపోతున్నాం. ఆ ముందే మనకి డబ్బులయిపోతుంది. మళ్ళీ మనం లోన్ యాప్ వాడుతున్నామో లేదా ఫ్రెండ్స్ దగ్గర లోన్ అప్పు తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఎందుకు మనం చేయాల్సి వస్తుందంటే బికాజ్ ఏదైతే వర్క్‌లో మనం ఉన్నాం, ఏదైతే ప్రొఫెషన్‌లో మనం ఉన్నాం, ఆ ప్రొఫెషన్‌లో మనకి కావాల్సినంత మనీ రావట్లేదు. అందువల్ల మనకి డ్రీమ్స్ కూడా మనం ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాం. ఈరోజు ఈ వీడియో లేదా ఈ కాన్సెప్ట్‌ని మనం వినటానికి కారణం ఏంటంటే మనం చేసే పనితో సహా, మనం చేసే ప్రొఫెషన్‌తో సహా దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేసుకోకుండా పార్ట్ టైమ్‌గా మనం కూడా ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు. దాంతో పాటు మనం కూడా మన డ్రీమ్స్‌ని ఏ విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా, ఈ యొక్క పవర్‌ఫుల్ కాన్సెప్ట్ ద్వారా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మన యొక్క కాన్సెప్ట్. సో ఈరోజు స్టాండర్డ్‌గా మనం చూసినట్లయితే ఇండియాలో కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ చాలా తక్కువ అండి. బట్ మన ఇండియాలో మాక్సిమం ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం సింగిల్ ఇన్‌కమ్ సోర్స్ మీద ఆధారపడి ఉంటాం. యెస్ అండి. మాక్సిమం మీరు చూడండి ఇండియన్స్ అందరినీ కూడా జాబ్ చేస్తే జాబ్ మాత్రమే చేస్తున్నాం. ప్రొఫెషన్‌లో చేస్తే కేవలం అది మాత్రమే చేస్తున్నాం. దాంతో పాటు అడిషనల్‌గా మనం ఏమీ ట్రై చేయట్లేదు. అందువల్ల మీరు చూసినట్లయితే సమ్ టైమ్ మనకి మనీ అనేది వెరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటది. బట్ మన దగ్గర డబ్బులైతే ఉండదు. సో అప్పుడు మనం అప్పు తీసుకోవటం గానీ, లేదా ఫ్రెండ్స్ దగ్గర అడుక్కోవడం కానీ, ఈ విధంగా మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. దీనికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే, మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదన సరిపోవట్లేదు. సో ఓకే. మనం చేసే పనిలో మనకి లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తుంది. అది కరెక్ట్‌గా అర్థమవుతుంది. బట్ మనం దాంతో పాటు అడిషనల్‌గా ఇంకేదైనా ప్రయత్నం చేయొచ్చు కదా! మన జాబ్ టైమింగ్స్ ఎంత ఉండొచ్చు? మేబీ ఒక 8 అవర్స్, మేబీ ఒక 10 అవర్స్, మేబీ ఒక 12 అవర్స్ కూడా ఉండొచ్చు. ఆఫ్టర్ దెన్ ఎవ్రీ డే ఒక 1-2 అవర్ మీరు ఒకవేళ ఈ యొక్క సబ్జెక్ట్ మీద, ఈ యొక్క పవర్‌ఫుల్ కాన్సెప్ట్ మీద మీరు వర్క్ చేసుకోగలిగితే డియర్ లీడర్స్ యూ కెన్ ఆల్సో క్రియేట్ ఎ సెకండరీ ఇన్‌కమ్ సోర్స్. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మాక్సిమం మన ఇండియాలో ప్రాబ్లమ్ ఇదే అండి. ప్రతి ఒక్కరు ఒకే ఇన్‌కమ్ మీద ఆధారపడి ఉంటారు. సో ఒకటే ఇన్‌కమ్ మీద మనం ఆధారపడి ఉన్నట్లయితే చాలా వరకు చాలా రకాల ప్రాబ్లమ్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈరోజు ఒక్క ఇన్‌కమ్ మీద మనం ఆధారపడి ఉండటం కాకుండా మనం ఇంకొక ఇన్‌కమ్ సోర్స్‌ని క్రియేట్ చేస్తే బావుంటది అని చెప్పేసి చెప్తున్నాం. సరే ఇంకొకటి చేయాలి అనేది క్లారిటీ వచ్చింది. బట్ ఏం చేయాలి? లైక్ ఏదన్నా చేయాలని ఉంటది. ప్రతి ఒక్కరికి మనం చేసే పనితో సహా ఒక 10,000, 20,000, 50,000 రూపాయలొస్తే బావుంటది అనే ఫీలింగ్స్ అయితే ఉంటది. బట్ క్వెషన్ మార్క్ వచ్చేసి ఏంటంటే ఏం చేయాలనేది అర్థం కాదు చాలా మందికి. బికాజ్ మార్కెట్‌లో ఈరోజు మనం ఏది స్టార్ట్ చేయాలన్నా మనకి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే కావాలి కదా! సో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ మనం పెట్టడానికి కూడా చాలా మంది దగ్గర డబ్బులుండదు. ఉన్నా కూడా ఈ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత ఇది రిటర్న్ వస్తదా? రాదా? అని భయంతోటి, ఫియర్ తోటి మనం పెట్టుకోలేకపోతున్నాం సమ్ టైమ్. అవునా కాదా? సో కాబట్టి ఈరోజు నేనేమంటున్నానంటే మీరు ఏదైతే వర్కింగ్‌లో ఉన్నారో దాన్ని చేసుకుంటూ మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. యెస్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని మీరు స్టార్ట్ చేసుకోగలిగితే మీకు చాలా బావుంటదనమాట. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఎందుకు మనం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నామంటే వెరీ సింపుల్ మీకు కొన్ని రీజన్స్ చెప్తున్నా ఇక్కడ చూడండి. లెఫ్ట్ సైడ్‌లో మీరు చూడండి. ఎనీ అదర్ బిజినెస్ వై డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం ఎందుకు వర్క్ చేయాలి అనేది మీకు రీజన్ చెప్తున్నా చూడండి. ఎనీ అదర్ బిజినెస్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈవెన్ ఒక చిన్న పన్ డబ్బా కావచ్చు, చిన్న టీ షాపే కావచ్చు, చిన్న కిరాణా కొట్టే కావచ్చు, చిన్న బట్టల షాపే కావచ్చు, వాటెవర్ ఇట్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. అవునా కదా? లెఫ్ట్ సైడ్ మీరు చూడండి. ఎనీ అదర్ బిజినెస్‌లో ఫస్ట్ మనకి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. దెన్ మనకి ఏం కావాలి? ఎక్స్‌పీరియన్స్ అవసరం ఉంది. రైట్? కేవలం షాప్ పెట్టి డబ్బు ఉందని చెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి కూర్చోలేం కదా! డెఫినిట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఆల్సో రిక్వైర్మెంట్. ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత మ్యాన్ పవర్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 24/7 మనం అక్కడ కూర్చోలేం కాబట్టి అక్కడ కంపల్సరీ ఒక 1-2 పర్సన్స్‌కి మనము మ్యాన్ పవర్ పెట్టి జీతం కూడా ఇవ్వాల్సి వస్తది. అదే విధంగా టైం పెట్టాల్సి వస్తుంది. రైట్? మనకి మ్యారేజ్ డే గానీ, బర్త్‌డే గానీ ఇలాంటివి ఏది ఉండదు ఇంకా. ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళకి మీరు చూడండి, ఓన్ షాప్ ఉన్న వాళ్ళకి మీరు చూడండి. మార్నింగ్ 5:30, 6కి స్టోర్ ఓపెన్ అవుతుంది. కిరాణా షాప్ అయితే రాత్రి ఆల్మోస్ట్ 11, 12కి క్లోజ్ చేస్తున్నారు. అంటే టైం ఫ్రీడమ్ లేదు వాళ్ళ దగ్గర. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం షాప్‌లోనే కూర్చోవాల్సి వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసినట్లయితే 100% రిస్క్ ఉంటది. బట్ మేము డైరెక్ట్ సెల్లింగ్‌ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే వెరీ సింపుల్ అండి. లో ఇన్వెస్ట్‌మెంట్. ఈ బిజినెస్‌ని మీరు మొదలు పెట్టడానికి మీకు ఇన్వెస్ట్‌మెంట్ యాక్చువల్లీ ఇది లో ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పాను కానీ నో ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన పని లేదు. ఈ బిజినెస్‌ని మీరు మొదలు పెట్టడానికి మీరు ఏమీ ఇన్వెస్ట్‌మెంట్, ఏమీ డబ్బు, ఏమీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. పెట్టుబడి లేకుండా మనం ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకే పెట్టుబడి లేని వ్యాపారం అని చెప్తాం. సో పెట్టుబడి లేదు. దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ఈ బిజినెస్‌కి రాక మునుపు బిజినెస్ మీద పెద్ద ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండాలి. అయ్యో! నాకు బిజినెస్ మీద ఎక్స్‌పీరియన్స్ లేదు సార్. నాకు మాట్లాడడం రాదు సార్. నాకు ఇవన్నీ కూడా అవసరం లేదు.
ఈ బిజినెస్లో వచ్చాక మీరు అన్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా నో మ్యాన్ పవర్, మీరు ఎవరికి ఇక్కడ జీతం ఇచ్చి జీతగాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది బిజినెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అదేవిధంగా మీరు చూస్తే రోజుకు 1 to 2 అవర్స్ మీరు టైం కేటాయించగలిగినా చాలు. స్టార్టింగ్ స్టేజ్లో మీరు వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఒక 6 months to 1 year ఈ బిజినెస్ని మీరు ఏమి ఫుల్ టైం ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఒక 1 to 2 అవర్స్ ఇవ్వగలిగినా చాలు. అంటే మీరు ఏదైతే ప్రస్తుతం పని చేస్తున్నారో దాంతో పాటు దీన్ని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలరు, రైట్? అండ్ అదేవిధంగా రిస్క్ వచ్చేసి మనకి జీరో అనమాట. ఎందుకు రిస్క్ జీరో? బికాస్ పెట్టుబడి లేని వ్యాపారం. ఇక్కడ మనం ఏదైతే టైం పెడుతున్నామో, ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో అదే మనకి ఇక్కడ పెట్టుబడి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి, రిస్క్ కూడా లేదు. సో దట్స్ వై మేము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాము. ఒక ఇండియాలో ఉన్న మ్యాక్సిమం మీరు చూడండి 90% పీపుల్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే బిలాంగ్ చేస్తారు ఎక్కువగా, రైట్? 80-20 అంటారు, కానీ నేనైతే 90% అని చెప్తా. సో మన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లేదా మిడిల్ క్లాస్, లేదా అప్పర్ మిడిల్ క్లాస్లో మనం ఉంటాం అనమాట. మ్యాక్సిమం ఇదే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి అనుకూలంగా ఈ బిజినెస్ ఉంటుంది, రైట్? ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మ్యాన్ పవర్ అవసరం లేదు, రిస్క్ మనకి ఉండదు. కాబట్టి ఎవరైనా ఈజీగా ఈ బిజినెస్ని మొదలు పెట్టవచ్చు, రైట్? నా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మందికి అర్థం కాదు. బట్ ఈ రోజు నేను మీకు కంప్లీట్గా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ గమనించండి, యాజ్ ఏ కస్టమర్గా మనం ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నాం ఆ ప్రోడక్ట్ ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరొకరు కంపెనీ అయితే తయారు చేస్తుంది, ఏదో ఒక ఫ్యాక్టరీ అయితే తయారు చేస్తుంది. పోనీ ఆ కంపెనీ లేదా ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది మనకి తెలుసా? డోంట్ నో. ఏ కంపెనీ ఏ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది పోనీ మనకి తెలుసా? తెలియదు. బట్ మనమైతే ఎవ్రీడే ప్రోడక్ట్ కొని వాడుతున్నామా లేదా? సో మనం ఈరోజు ఏదైతే ప్రోడక్ట్ కొని వాడుతున్నామో ఆ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ ఏదో ఒక చోట ఉంటుంది, కస్టమర్గా మనం ఒక చోట ఉంటాం. డైరెక్ట్ సెల్లింగ్ మీనింగ్స్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్, ఏదైనా వస్తువు కంపెనీలో తయారైన తర్వాత ఎటువంటి మార్కెటింగ్ సిస్టమ్ లేకుండా, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎటువంటి మధ్యవర్తిలో లేకుండా ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు కంపెనీలో తయారైన తర్వాత నేరుగా కస్టమర్ వరకు తీసుకొచ్చాం అనుకోండి, దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అని పిలుస్తాం. లైక్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ పీపీటీలో కనిపిస్తుంది మీకు, రైట్? మ్యానుఫ్యాక్చర్ అండ్ కంపెనీ స్టోర్ అండ్ కస్టమర్ మధ్యలో ఇంకా ఎవరు కూడా లేరు. ఈ సిస్టమ్ని మనము డైరెక్ట్ సెల్లింగ్ అని పిలుస్తున్నాం, రైట్? బట్ ఈరోజు జనరల్గా మనం చూసినట్లయితే మనకు వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకు వచ్చే సిస్టమ్ కొద్దిగా వేరేలా ఉంటాయి. మీరు ఇక్కడ గమనించండి, బయట ఈ సిస్టమ్ని మనం ట్రెడిషనల్ మార్కెట్ అని పిలుస్తాం. అంటే గత కొన్ని సంవత్సరం నుంచి మనం చూస్తున్న ఒక మార్కెటింగ్ సిస్టమ్ అనమాట. ఈ సిస్టంలో కూడా ఒక కంపెనీ ఉంటుంది, ఈ కంపెనీ కూడా ఏదో ఒక చోట ఉంటుంది, మనం కూడా ఒక చోట ఉంటాము. బట్ ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారైన తర్వాత నేరుగా అయితే మన దగ్గరికి రాదు. ఒక ప్రోడక్ట్ కంపెనీ నుంచి మన దగ్గరికి రావాలి అంటే మిడిల్ మెన్ చాలా మంది ఉంటారు. ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు కంపెనీలో తయారైన తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ద్వారా, ఒక మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా, కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆ ప్రోడక్ట్ని కంపెనీ నుంచి కస్టమర్ వద్దకి తీసుకురావటం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మనం ట్రెడిషనల్ మార్కెట్ అని పిలుస్తున్నాం, రైట్? ఈ రెండు సిస్టమ్లో మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఈ సిస్టంలో మనం చూస్తే కంపెనీలో తయారైన వస్తువు నేరుగా కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే కంపెనీలో తయారైన వస్తువు నేరుగా రావట్లేదు, మధ్యవర్తిలో అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మన వరకు వస్తుంది. రెండు సిస్టంలో తేడా అయితే ఉన్నాయి, దీంతో పాటు ఒక మేజర్ తేడా ఉంది. ఇది మనం చాలా మంది గమనించలేదు మేబీ. మీరు ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ సిస్టంలో ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ ఉదాహరణకి 40 రూపీస్కి తయారు చేసింది అనుకుందాం. ఏదైనా ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు, రైట్? ఒక ప్రోడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో లేదా ఒక ఫ్యాక్టరీలో 40 రూపాయలకి తయారైంది అనుకోండి. అదే ప్రోడక్ట్ ఒక కస్టమర్గా మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఎంతకి కొనుగోలు చేస్తున్నాం తెలుసా? అరౌండ్ 100 రూపాయలు. ఇది 100 కావచ్చు, 110 కావచ్చు, 120 కావచ్చు, 150 కావచ్చు, ఈవెన్ దో సమ్ టైమ్ ఇది 200 కూడా కావచ్చు. డిపెండ్ ఆన్ ప్రోడక్ట్స్ని బట్టి, బ్రాండ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ గమనించాల్సిన పాయింట్ ఏమంటే మినిమం కాస్ట్ ఎంత అవుతుంది? ఫ్యాక్టరీలో ఎంతకి తయారవుతుంది? 40 రూపీస్కే తయారవుతుంది. మన వద్దకి ఎంతకి వస్తుంది? 100 రూపాయలకి వస్తుంది. మరి 40కి తయారవుతుంది, 100కి మనం కొనుగోలు చేస్తున్నాం. మరి మధ్యలో 60 రూపాయలు ఎటు పోతుంది అని మనం గమనిస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఉంది కదా, మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ గమనించండి, ఇక్కడ కస్టమర్గా వస్తువు కొనేవాళ్ళు ఎవరు? మనము. డబ్బు ఖర్చు ఎవరు చేస్తున్నారు? మనము. కష్టపడుతున్నారు ఎవరు? మనము. ప్రోడక్ట్స్ ఎవరు వాడుతున్నారు? మనము. అన్నీ మనమే చేస్తున్నాం. బట్ మనం కొనే ప్రతి రూపాయి మీద, మనం కొనే ప్రతి హండ్రెడ్స్ మీద, మనం కొనే ప్రతి థౌజండ్స్ మీద ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, రీటైలర్, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళ అందరూ కూడా డబ్బు సంపాదిస్తున్నారు, అవునా కదా?
సో కంపెనీలో తయారైంది, ఫ్యాక్టరీలో తయారైంది 40 రూపీస్కి, మనం కొనేసరికి 100 రూపీస్. మరి 60 రూపాయలు ఎటుపోయింది? మధ్యవర్తిలోకి వెళ్ళడం జరిగింది. కానీ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో గమనిస్తే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ కూడా ఒక ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ 40 రూపీస్కే తయారవుతుంది. బట్ మీరు నేను కొనేటప్పుడు ఇక్కడ కూడా 100 రూపాయలకి కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు, మిడిల్ మెన్ ఎవరు లేరు, మార్కెటింగ్ సిస్టమ్ ఏది లేదు, అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఏది లేదు. కాబట్టి 40 రూపాయలకి సామాన్ తయారైంది ఫ్యాక్టరీలో, 100కి మనం కొనుగోలు చేశాము. బట్ ఈ 60 రూపాయలు ఏదైతే ఉందో, ఎవరైనా సరే ఈ యొక్క డైరెక్ట్ తనకు కావాల్సిన ప్రోడక్ట్, తన ఇంటికి వాడాల్సిన ప్రోడక్ట్ బయట మార్కెట్ నుంచి కొనుక్కోకుండా నేరుగా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఈ మధ్యలో ఏదైతే మధ్యవర్తులకి 60 రూపాయలు వెళ్ళేది, ఈ 60 రూపాయలు కస్టమర్ రూపంలో మనకే తిరిగి రిటర్న్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ వాళ్ళు. అర్థమైందా? అర్థం కాలేదా? బయట ట్రెడిషనల్ సిస్టంలో 40కి తయారవుతుంది, 100కి కొనుగోలు చేస్తున్నాం, 60 రూపాయలు మధ్యవర్తిలోకి ఇస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రము బయట మన ట్రెడిషనల్ మార్కెట్లో కొనే బదులుగా నేరుగా కంపెనీతో టైఅప్ అవ్వటం ద్వారా ఇక్కడ కూడా 40కి తయారవుతుంది, 100కి కొనుగోలు చేస్తున్నాం. బట్ 60 రూపాయలు ఎవరికి తిరిగి రిటర్న్ ఇస్తున్నారు? కస్టమర్గా మన అందరికీ తిరిగి రిటర్న్ ఇస్తున్నారు. చాలా మంది ఏమంటారు, 100లో 60 రూపాయలే కదా. బట్ నేనేమంటే మీరు ఒకవేళ మంత్లీ 1000 రూపాయల సామాన్ కొనుగోలు చేస్తున్నారు అనుకోండి, దట్ మీన్స్ 400 రూపాయలే మీరు కొనే ప్రోడక్ట్ ఒక వాల్యూ. 600 రూపాయలు ఎవరికి ఇస్తున్నాం? మధ్యవర్తిలోకి ఇస్తున్నాం. అదే ఒకవేళ మనం ఒక 10,000 కొన్నాం అనుకోండి, 6,000 రూపాయలు మార్కెటింగ్ సిస్టమ్కి ఇస్తున్నాం, మధ్యవర్తిలోకి ఇస్తున్నాం. మనం వాడే ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? జస్ట్ 4,000 రూపీస్ మాత్రమే. సో అందుకే మేము ఏం చెప్తున్నామంటే, ఈ రోజు నుండి మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్, మీ ఇంటికి కావాల్సిన వస్తువు ఏదైనా కావచ్చు, అది బయట మార్కెట్ నుంచి కొనుక్కోవడం మానేసి నేరుగా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా టైఅప్ అవ్వండి. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనమాట. ఇది ట్రెడిషనల్ మార్కెట్. నా ఈరోజు బయట మార్కెట్లోకి డైరెక్ట్ సెల్లింగ్కి తేడా ఏంటి చూద్దాం మనం. చాలా మందికి చెప్పాను, బట్ కొంతవరకు అర్థమైంది, కొంతవరకు అర్థం కాలేదు. నో ఇష్యూ, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ద బెనిఫిట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్. ఒకవేళ మనకు కావాల్సిన ప్రోడక్ట్ మన బయట మార్కెట్లో కొనే బదులుగా మనము ఒకవేళ దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొనుగోలు చేస్తే మనకి వచ్చే లాభం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ లో రీటైల్ షాప్ అని ఉంది. రీటైల్ షాప్ అంటే ఇది మీ ఇంటి పక్కన షాప్ కావచ్చు, డిమార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్? సో రీటైల్ షాప్ లో ఎప్పుడైతే ఒక కస్టమర్ గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ వస్తువు కొనుగోలు చేస్తున్నాం, ఫస్ట్ మనకి వీళ్ళు ఏమిస్తున్నారు? నో డిస్కౌంట్. అంటే ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వట్లేదు, మనం ఎంఆర్పిలోనే కొనుగోలు చేస్తున్నాం. నో క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ కూడా మనకి ఎటువంటి ఇవ్వట్లేదు. అంటే మనం గ్యాస్ కొనుగోలు చేస్తాం కదా, గ్యాస్ కొనుగోలు చేసేటప్పుడు మనకి సబ్సిడీ వస్తుందా లేదా? 30, 40, 300, 400 అలా కొన్ని ప్లేసెస్లో వస్తున్నాయి అనమాట. బట్ ఎప్పుడైనా సరే మనం ఉప్పు, పసుపు, కారం, బెల్లం, టీ, కాఫీ, డిటర్జెంట్ ఇలాంటి ప్రోడక్ట్ కొన్నప్పుడు క్యాష్ బ్యాక్ ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు మనకి రాలేదు. అదేవిధంగా నో ఫ్రీ ప్రోడక్ట్స్. బయట షాప్లో కొనేటప్పుడు ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్స్ మనకి ఇవ్వట్లేదు. నో సిఎన్సి బెనిఫిట్, కన్సిస్టెన్సీ బెనిఫిట్. అంటే ఉదాహరణకి మనం ఏదైతే షాప్లో కొనుగోలు చేస్తాం కదా, అదే షాప్లో మనం రెగ్యులర్గా కొంటూ ఉంటాం. సో మనం రెగ్యులర్ కస్టమర్, మనం పర్మనెంట్ కస్టమర్ కదా. సో మనం పర్మనెంట్ కస్టమర్ అని గుర్తించి ఎప్పుడైనా మనకి ఫ్రీ ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తున్నారా? అలా కూడా మనకి ఇవ్వట్లేదు. అదేవిధంగా క్వాలిటీ మీద కూడా మనకి ఎటువంటి గ్యారంటీ ఇవ్వట్లేదు. ఉదాహరణకి మనం ఒక టూత్ పేస్ట్ తీసుకువచ్చి టేస్ట్ చేసాం, వాడామనుకోండి. సో అది ఒకవేళ మీకు టేస్ట్ నచ్చలేదు అనుకుందాం. సో మనం ఏం చేయొచ్చు? ఆ టూత్ పేస్ట్ని అయితే మనం వాడేస్తాం లేదా పాడేస్తాం. అంతేగాని అది తీసుకొచ్చి వేరే టూత్ పేస్ట్ తీసుకునే అవకాశం అయితే లేదు. అవునంటారా కాదంటారా? సో కాబట్టి ఇక్కడ ఏం ప్రూవ్ అవుతుందంటే క్వాలిటీ మీద కూడా మనకి ఎటువంటి గ్యారంటీ లేదు. అదేవిధంగా నో ఇన్కమ్ ఆపర్చునిటీ. మనం ఎప్పుడైతే అక్కడ ప్రోడక్ట్ కొనుగోలు చేస్తున్నాం మనకి ఎటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా లేదు. అంటే ఇది బయట షాప్లో కొనేటప్పుడు మనకి వచ్చేది ఏమీ లేదు, ఓన్లీ ప్రోడక్ట్స్ తప్ప. బట్ అదే ఒకవేళ మీరు బయట కొనే బదులుగా డైరెక్ట్ సెల్లింగ్ వద్ద మీరు కొనుగోలు చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీకు కావాల్సిన ప్రోడక్ట్, మీకు కావాల్సిన వస్తువు అది ఎంత అయినా కావచ్చు, 100, 500, 1000, 2000, 10,000 ఎంతైనా కావచ్చు. మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ వద్ద కొనడం మొదలు పెడతారో మీకు మొదటిగా వీళ్ళు ఇచ్చేది ఏంటి? డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 10 to 30% డిస్కౌంట్ ఇస్తారు. జనరల్గా మనం సూపర్ మార్కెట్ చూస్తుంటాం కదా, 6% డిస్కౌంట్కి పెద్ద హోర్డింగ్స్ పెడతారు, లేదా 10% డిస్కౌంట్స్కి పెద్ద హోర్డింగ్స్ పెడతారు. బట్ ఇక్కడ మాత్రము 10 నుంచి స్టార్ట్ చేస్తే 30% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. అంటే మనం ఇప్పటి వరకు ఎంఆర్పి పే చేసాం, ఇప్పటి నుంచి ఎంఆర్పి పే చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు 4 to 12%. ఏదైతే మనం సామాన్ కొనుగోలు చేస్తున్నాం, అది ఉప్పు అయినా కావచ్చు, పసుపు అయినా కావచ్చు, కారం అయినా కావచ్చు, టీ అయినా కావచ్చు, కాఫీ అయినా కావచ్చు, కుకింగ్ ఆయిల్ అయినా కావచ్చు,
ప్రతిరోజు మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే కొనుగోలు చేస్తున్నామో వాటి మీద కూడా మనకి 4-12% ఏమిస్తున్నారు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇస్తున్నారు. ఎంతైతే మీరు కొనుగోలు చేశారు, 1000, 2000, 3000, 5000, 10,000 వాటెవర్, దాని మీద మనకి ఏమిస్తున్నారు, మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ వర్త్ 10%, రైట్. అదేవిధంగా సిఎన్సి బెనిఫిట్, కన్సిస్టెన్సీ బెనిఫిట్ అని చెప్పేసి మనం చెప్తాము, దాన్ని నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా క్వాలిటీ మీద గ్యారంటీ ఇస్తారు. లైక్ మీరు ఒక టూత్ పేస్ట్ తీసుకొని వచ్చారు, అగైన్ వాడుకున్నారు, మీకు టేస్ట్ నచ్చలేదు అంటే మీరు మీ యొక్క బిల్ మరి ఒక హ్యాండ్ లెటర్ రాసి మీరు కంపెనీ స్టోర్లో వెళ్ళి రిటర్న్ ఇస్తే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. రిటర్న్ తీసుకొని చాలా మంది ఇలా రిటర్న్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్ ఒక చూస్తారు, ప్రాబ్లం ఏంటో అనేది చూస్తారు, చూసి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. సో క్వాలిటీ మీద కూడా గ్యారంటీ ఉంది. అదేవిధంగా ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా మనకి ఇస్తున్నారు. అంటే మీరు కస్టమర్గానే ఉండటం కాకుండా మీరు మనీ కూడా సంపాదించే అవకాశం ఉంది. సో జస్ట్ మీరు డిఫరెన్స్ చూడండి, రీటైల్ షాప్కి, డైరెక్ట్ సెల్లింగ్కి. క్లారిటీ వచ్చిందా? నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ పవర్ఫుల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, మార్కెట్ని అర్థం చేసుకోండి. ఈ మార్కెట్ని వన్స్ మీరు అర్థం చేసుకుంటే, ఈ కాన్సెప్ట్ని మీరు వన్స్ అర్థం చేసుకుంటే మిరకల్స్ చేసుకోవచ్చు. సో ఇది రీటైల్ షాప్కి, డైరెక్ట్ సెల్లింగ్కి ఉన్న తేడా, రైట్. దీన్ని మనము కన్సిస్టెన్సీ నెక్స్ట్ స్లైడ్లో చెప్తామని చెప్పాను కదా. సో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, ఉదాహరణకి మీ ఇంటికి కావాల్సిన అన్ని గ్రాసరీ ఐటమ్స్ కలిపి, ఉప్పు, పసుపు, కారం, బెల్లం, సోప్, షాంపూ, టీ, కాఫీ, ఇవన్నీ కూడా కలిపి అరౌండ్ ఒక 3,000 రూపాయలు బడ్జెట్ అవుతుంది అనుకుందాం. మీ ఫ్యామిలీకి ఇద్దరే ఉంటారు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ అవుతుంది, ఒక 3,000 రూపీస్ బడ్జెట్ మాత్రమే అవుతుంది. సో 3,000 రూపీస్ ప్రోడక్ట్ ఒకవేళ మీరు వరుసగా 4 నెలల కొనుగోలు చేస్తే, అంటే ఇంతకుముందు ఏమొచ్చింది, మనకి డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అది కాకుండా ఇది అదనపు అన్నమాట, రైట్. 3,000 వర్త్ ప్రోడక్ట్ మనం వరుసగా 4 నెలల కొనుగోలు చేస్తే, మంత్ 1, మంత్ 2, మంత్ 3, మంత్ 4, సో ఆన్ 5th మంత్, 5వ నెల వచ్చేసరికి పూర్తిగా 2,200 రూపీస్ ప్రోడక్ట్ మనకి ఉచితంగా ఇస్తున్నారు. ఎప్పుడైనా విన్నారా? లాస్ట్ మనం గత కొన్ని సంవత్సరం నుంచి 10, 15, 20 సంవత్సరం నుంచి ఒక షాప్ నుంచి, ఒక చోట నుంచి, ఒక రీటైల్ షాప్ నుంచి మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. బట్ ఏ రోజు కూడా మనకి ఫ్రీ ప్రోడక్ట్ రాలేదు, రైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, డిస్కౌంట్ అయితే వస్తుంది. దాంతో పాటు వరుసగా మీరు 3,000 రూపీస్ ప్రోడక్ట్ 4 నెలల కొనుగోలు చేసినట్లయితే 5వ నెలలో 2,200 రూపీస్ ప్రోడక్ట్ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. దిస్ ఇస్ ద బెనిఫిట్ అనమాట, రైట్. అదేవిధంగా మీ ఇంట్లో ఒకవేళ 5,000 రూపాయల వరకు ప్రోడక్ట్ అవసరం ఉందనుకోండి, అన్ని కలిపి, రైట్. కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ, డిటర్జెంట్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సోప్, షాంపూ, ఉప్పు, పసుపు, కారం, బెల్లం అన్ని కలిపి అలా 5,000 రూపాయల ప్రోడక్ట్ మీరు వరుసగా 4 నెలల కొన్నట్లయితే 5వ నెల వచ్చేసరికి అగైన్ 5,000 రూపాయల సామాన్ ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా మీరు ఒకవేళ 10,000 రూపాయల సామాన్ కొనుగోలు చేస్తున్నారు అనుకోండి, పర్ మంత్, ఫ్యామిలీ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి, మరి 5వ నెల 4 నెలల వరుసగా కొనుగోలు చేస్తే పూర్తి 10,000 రూపాయల సామాన్ ఫ్రీగా తీసుకోవచ్చు. అది కూడా ఈ మూడిట్లో ఏదైనా సరే మనకు కావాల్సిన ప్రోడక్టే మనం తీసుకోవచ్చు. కంపెనీ ఇచ్చింది మనం తీసుకోవాల్సిన రూల్స్ లేదు. కుకింగ్ ఆయిల్ తప్ప మనకి అన్ని ఇస్తారు, రైట్. సో ఇది కన్సిస్టెన్సీ ఒక బెనిఫిట్స్ అనమాట. దీన్ని ఇంకా కొద్దిగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. రీటైల్ షాప్ ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 3,000 రూపాయల దాకా అవసరం ఉంటాయి కాబట్టి ఒక 3,000 రూపాయలు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఫస్ట్ మంత్ 3,000 కొన్నాము, సెకండ్ మంత్ కొన్నాం, థర్డ్ మంత్ కొన్నాం, ఫోర్త్ మంత్ కొన్నాం, 5th మంత్ కూడా కొన్నాం. ఇక్కడ రీటైల్ షాప్లో, బయట షాప్లో. మరి బయట షాప్లో కొన్నప్పుడు 5 నెలల కలిపితే మనకి మొత్తం ఖర్చు ఎంత అయిందండి? 15,000 రూపాయలు ఖర్చు అయింది. బట్ అదే మీరు బయట రీటైల్ షాప్లో కొనే బదులుగా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే మీరు చూడండి, ఫస్ట్ మంత్ మీరు 3,000 రూపాయల సామాన్ కొన్నారు, డిస్కౌంట్ పోను మీకు ఏమొచ్చింది? క్యాష్ బ్యాక్ ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్, ఈ రెండు వచ్చింది. కాబట్టి ఫ్రీ ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 300 రూపీస్, 100 రూపీస్ ఏమొచ్చింది మీకు? క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఫస్ట్ మంత్ వచ్చింది, సెకండ్ మంత్ వచ్చింది, థర్డ్ మంత్ వచ్చింది, ఫోర్త్ మంత్ కూడా వచ్చింది. సో ప్రతి నెల 400 చప్పున మనం చూసినట్లయితే కనుక 4 నెలలో 1,600 రూపాయలు, అంటే 400 రూపాయల క్యాష్ బ్యాక్, 1,200 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ మళ్ళీ మనకి వచ్చింది. దాంతో పాటు 5వ నెల వచ్చేసరికి ఏమొచ్చింది? పూర్తిగా 2,200 రూపీస్ ప్రోడక్ట్ అగైన్ ఫ్రీగా వచ్చింది. అంటే ఇటు సైడ్ మనం చూసినట్లయితే కనుక 400 చప్పున 4 మంత్లో 1,600 రూపీస్ మనకి వచ్చింది, ప్లస్ 2,200 అంటే 3,800 రూపీస్ మనకి తిరిగి రిటర్న్ వచ్చింది. అదేవిధంగా మనం ఇక్కడ 5వ నెల అయితే కొనలేదు, 5వ నెల మనకి ఫ్రీగా వచ్చింది. కానీ బయట షాప్లో 5వ నెల మొత్తం కొన్నాం కాబట్టి 15,000 ఖర్చు అయింది. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రము 4 నెలలనే కొన్నాం కాబట్టి 12,000 మాత్రమే ఖర్చు అయింది.
అండ్ 12,000 రూపాయల్లో కూడా 3,800 మనకి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చింది కాబట్టి దీన్ని మనం మైనస్ చేసామనుకోండి ఎంత మిగులుతుంది, ఆల్మోస్ట్ 8,200 రూపాయలు పడుతుంది. బయట కిరాణా షాప్లో లేదా బయట రీటైల్ షాప్లో ఎంత ఖర్చు అయింది మనకి, 15,000 రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ మనకి ఎంత ఖర్చు అయింది, జస్ట్ 8,200. దట్ మీన్స్ 50-55% బెనిఫిట్స్ అనేది మనం కస్టమర్ గానే పొందొచ్చు. సో ఇది బ్యూటీ అనమాట, రైట్. అదేవిధంగా మనం ఒక 5,000 చూసినట్లయితే రీటైల్ షాప్లో 5వ నెల కలిపి 25,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. బట్ అదే ప్రోడక్ట్ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో కొన్న వెంటనే ఫస్ట్ మంత్ 5,000 కొన్న వెంటనే 500 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్, 250 రూపాయలు అప్రాక్సిమేట్గా క్యాష్ బ్యాక్, రైట్. సో ఫస్ట్ మంత్ వచ్చింది, సెకండ్ మంత్ వచ్చింది, థర్డ్ మంత్ వచ్చింది, ఫోర్త్ మంత్ కూడా వచ్చింది. సో టోటల్ మనం ఇక్కడ ఖర్చులు చూసినట్లయితే కనుక 4 నెలలు ఇక్కడ మనం 20,000 ఖర్చు చేసాం. బయట ఎంత రీటైల్ షాప్లో ఎంత జరిగింది, 25,000 అయింది. ఇక్కడ ఎంత జరిగింది, 20,000 మాత్రమే జరిగింది. దాంట్లో కూడా 5వ నెల పూర్తి 5,000 రూపాయలు 7 ఫ్రీ వచ్చింది. అండ్ ప్రతి నెల 750 చొప్పున మనకి ఎంత వచ్చింది, 4 మంత్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 3,000 మనకి ఇక్కడ వచ్చింది. సో 5,000 ప్లస్ 3,000 8,000 అంటే మన ఖర్చులు ఎంత అయింది, ఖర్చులు అయితే 20,000 అయింది. బట్ 8,000 తిరిగి అదనపుగా మనకి వచ్చింది కాబట్టి 8,000 మనం మైనస్ చేస్తే ఎంత పడిందండి, 12,000 రూపాయలు మాత్రమే, 12,000 రూపీస్ మాత్రమే. రీటైల్ షాప్లో ఎంత పడింది, 25,000 రూపీస్ పడితే ఇక్కడ మాత్రం మనకి 12,000. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 50-55% బెనిఫిట్స్లో మనం ఉన్నాం. సో దిస్ ఇస్ ద బెనిఫిట్, కస్టమర్ బెనిఫిట్స్ అనమాట. అందువల్ల మేము ఏం చెప్తున్నామంటే మీరు మీ ఇంటికి కావాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే బయట మార్కెట్ నుంచి కొనుక్కోకూడదు, వాటిని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే కొనండి. నా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, సరే మీరు చాలా వరకు చెప్తున్నారు బాగుంది, బట్ ఈ కంపెనీలో ఈ సిస్టంలో మనకి ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంది అని మనం చూసినట్లయితే మోర్ దెన్ 350+ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి, రైట్. ఇందులో మనం ఒక్కొక్క కేటగిరీ చూసుకుందాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటి, హెల్త్ సప్లిమెంట్. కోవిడ్ రాక మునుపు హెల్త్ సప్లిమెంట్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉండి చాలా మందికి తెలిసింది. సో కోవిడ్ తర్వాత హెల్త్ మీద కన్షియస్నెస్ పెరిగింది మనకి. చాలా మంది అడిషనల్గా ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కాల్షియమ్స్ కానీ, ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ వేసుకుంటున్నాం మనం. వై, ఎందుకంటే ఇవి మన బాడీకి అవసరము, మనం తీసుకున్న ఫుడ్లో మనకి లేదు అని మనకి తెలిసింది. సో కాబట్టి ఈరోజు సన్ఎడ్జ్ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ ఎంత బ్యూటిఫుల్ హెల్త్ సప్లిమెంట్ ఉందంటే మీకు ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా, మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా 1 to 2 month లోపలే మీ ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసి తగ్గట్టుగా ఇస్తుంది. అండ్ దీనికి సైడ్ బెనిఫిట్స్ అయితే చాలా వరకు ఉంటుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎటువంటి ఉండదు, రైట్. హెల్త్ సప్లిమెంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని చెప్తాం. ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే వెరీ సింపుల్ అండి, చెట్ల మంది అంటుంటాం కదా. సో ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. లైక్ చాలా మంది ఏమంటారు అంటే నాకు బీపీ వచ్చేసింది, నాకు ఫుడ్ సప్లిమెంట్ అనేది బిఫోర్ మనం తీసుకోవాలి, అంటే ప్రాబ్లం రాకుండా ముందే తీసుకోవాలి మనం. బట్ ఆల్రెడీ నాకు బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చేసింది, నాకు రకరకాల జబ్బులు అనేది ఆల్రెడీ అటాక్ అయిపోయిందండి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే మీరు మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ రేంజ్ ఉన్న ప్రోడక్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని వాడచ్చు, మిరకల్స్ రిజల్ట్ ఇస్తుంది, రైట్. ఇదే ఛానల్లో నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, మీరు తర్వాత ప్రోడక్ట్ రిజల్ట్ వీడియోని చూడండి, రైట్. ఇదే ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కిచెన్ కేర్. కిచెన్ కేర్లో మనం ఇక్కడ చూసినట్లయితే టీ కానీ, కాఫీ కానీ, కుకింగ్ ఆయిల్లో 2 types ఆఫ్ కుకింగ్ ఆయిల్ కానీ, ఉప్పు, పసుపు, కారం, బెల్లం, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, సమ్మర్ మసాలా, ఇలాంటి అన్ని ప్రోడక్ట్ కూడా మనం ఇక్కడ కలిపి తీసుకురావడం అయితే జరిగింది. సో డీలర్స్ ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీలో మనకి ఏమేమి దొరుకుతాయి, హెల్త్ సప్లిమెంట్, అగ్రికల్చర్, కలర్ కాస్మెటిక్స్ అన్ని కంపెనీలో ఉంటుంది. బట్ ఇక్కడ అవి అన్నిటితో పాటు మీకు కిచెన్ కేర్ ప్రోడక్ట్ కూడా దొరుకుతున్నాయి. అండ్ బయట మార్కెట్లో ఏదైతే ప్రైస్లో మనం కొనుగోలు చేస్తున్నామో అదే ప్రైస్లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు. సో కాబట్టి ఆల్ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కరు కొనుగోలు చేయగలుగుతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే హోమ్ కేర్ ప్రోడక్ట్, క్లీన్జింగ్ బేస్డ్ ప్రోడక్ట్, డిటర్జెంట్ లిక్విడ్ కానీ, డిటర్జెంట్ పౌడర్ కానీ, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్, హ్యాండ్ వాష్, ఇలాంటి అగరబత్తి ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అదేవిధంగా ఆర్గానిక్ ఎడ్జ్లో అక్టోబర్ నెల నుంచి మనకి దొరికిపోయే ప్రోడక్ట్ ఆర్గానిక్ ఎడ్జ్లో కందిపప్పు మరియు మనం ఇక్కడ బాస్మతి రైస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఆగస్ట్ రన్ అవుతుంది, అక్టోబర్ నెల నుంచి మీకు ఈ 2 ప్రోడక్ట్ కూడా అవైలబుల్గా తీసుకొని వస్తాం. దట్ మీన్స్ ఏంటంటే రేపటి రోజున ఈ బిజినెస్ ద్వారా మీకు అన్ని ప్రోడక్ట్ అందే విధంగా ప్లాన్ చేస్తున్నాము. జస్ట్ మీరు రైట్ టైంలో నెట్వర్క్ స్టార్ట్ చేస్తే చాలు, రైట్. పర్సనల్ కేర్లో మనం చూస్తే కనుక సోప్, షాంపూ, టూత్ పేస్ట్, బాడీ స్ప్రే, బాడీ లోషన్, ఫేస్ వాష్ ఇలాంటి అన్ని ప్రోడక్ట్ పర్సనల్గా ఏదైతే వాడుతుంటామో అన్ని అవైలబుల్గా ఉన్నాయి.
కలర్ కాస్మెటిక్స్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ మనకి ఇంకా రాబోతుంది. ఆల్ కలర్ కాస్మెటిక్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్, రకరకాల అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా లేదర్ ప్రోడక్ట్స్, సో లేదర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మనకి అవైలబుల్ గా ఉంటుంది. లేదర్ ప్రోడక్ట్ మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, పర్స్ కానీ, బెల్ట్ కానీ, అదేవిధంగా మనం చూస్తే డ్రెస్ కోడ్ లైక్ టీ షర్ట్ కానీ, షర్ట్ కానీ, మీకు సారీస్ కానీ, సాక్స్ కానీ, టై కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి. దీంతో పాటు వెటర్నరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వెటర్నరీ అంటే ఆవులు, పశువులకి సంబంధించిన ప్రోడక్ట్, జంతువులకి సంబంధించిన అనిమల్స్ కి సంబంధించిన ప్రోడక్ట్, పాల క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడానికి మరియు మాంసం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. దీంతో పాటు అగ్రికల్చర్, సో ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అగ్రికల్చర్ 100% చేస్తారు. అండ్ అగ్రికల్చర్లో కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్ తీసుకొని వచ్చాం. అండ్ ఎంత మిరక్కల్స్ రిజల్ట్ ఉందంటే, రిజల్ట్ వీడియోస్ అయితే అన్ని ఇదే ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు తర్వాత వీడియోస్ అన్నిటిని చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. రైట్, కావాలంటే నేను కొన్ని వీడియోస్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అగ్రికల్చర్ రిజల్ట్ కూడా సూపర్గా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే మోర్ దెన్ 350+ ప్రోడక్ట్ అనేది ఈరోజు ఈ కంపెనీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఇలాంటి ప్రోడక్ట్ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మనం బయట షాప్లో కొనుగోలు చేస్తున్నాం. దయచేసి మీరు వాటిని బయట కొనే బదులుగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొనండి. నా క్వశ్చన్ ఏంటంటే, సరే డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నారు, ఈ సిస్టంలో మార్కెట్లో ఒక కంపెనీ అయితే లేదుగా, మార్కెట్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. మరి అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి, అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో ఉన్నాయి. అన్నిటికంటే ఈ కంపెనీలో ఏంటి స్పెషల్? రైట్, ఇది ఏ కంపెనీ ప్లాన్ మనం వింటున్నాం అని చెప్పి మనం డిస్కస్ చేస్తే గన, సో మనం ఈరోజు డిస్కస్ చేసేపోయే కంపెనీ నేమ్ వచ్చేసి సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతానికి సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు నేను ప్రస్తుతానికి అని వర్డ్ వాడానంటే, ఈ కంపెనీ ఇప్పటికే 8 years అవుతుందండి. సో కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్గా ఉంది. వన్స్ ఈ కంపెనీ 10 years కంప్లీట్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్గా మారపోతుంది. కాబట్టి నేను ప్రస్తుతానికి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పాను. సో ఈ కంపెనీ గురించి మనం కొద్దిగా డీటెయిల్స్ తీసుకుంటే కనుక, ఈ కంపెనీలో ఉన్న ఎండి గారు ఇద్దరు ఉన్నారండి. మిస్టర్ ఛగన్జీ రాథోర్ గారు అని చెప్పేసి ఫ్రమ్ మహారాష్ట్ర అండి. అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మిస్టర్ సచిన్ సావంత్ గారు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా మనకి ఎండి గారు అండి. సో కంపెనీ గురించి మనం డిస్కస్ చేయాలంటే, వీళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేయడం కంటే ముందు, సన్ఎడ్జ్ కంపెనీని ప్రారంభించే ముందు వీళ్ళకి యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటండి. ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ. బయట డైరెక్ట్ సెల్లింగ్ లో, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో చాలా కంపెనీకి వీళ్ళు ఓన్ గా ప్రోడక్ట్ తయారు చేసి ఇచ్చేవారు. 2015 వరకు అయితే ఓకే, ఎందుకంటే 2015 వరకు వీళ్ళకి అట్లాంటి ఆలోచన ఏమీ లేదు. బట్ 2015లో మీరు ఏం గమనించారంటే, మనం ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో చాలా తక్కువ కాస్ట్కి తయారవుతుంది. కానీ వీళ్ళు ప్రోడక్ట్ అమ్మేటప్పుడు చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. నేనే ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తున్నాను, వాళ్ళు బ్రాండింగ్ చేసి అమ్ముకుంటున్నారు, కానీ ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు. సో నాకే సొంత కంపెనీ ఉంది కాబట్టి, నాకే ఓన్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి, నేనే ఎందుకు మార్కెటింగ్ స్టార్ట్ చేయకూడదు? నేను ఓన్గా కంపెనీ పెట్టగలిగితే తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందించవచ్చు కదా అని ఆలోచనతోటి వీళ్ళు 2016లో కంపెనీని ప్రారంభించడం మొదలుపెట్టారు. సో బిఫోర్ దట్ 10 years ప్లస్ నుంచి వీళ్ళకి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. కంపెనీ గురించి మనం కొద్దిగా తెలుసుకోగలిగితే, సో కంపెనీ స్టార్టెడ్ ఆన్ 2016 మే మంత్లో 2016లో స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికే 8 years కంప్లీట్ అయిపోయింది. బట్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏపీ తెలంగాణలో సన్ఎడ్జ్ కంపెనీ లాంచ్ అయ్యి జస్ట్ 1.5 year మాత్రమే అవుతుంది. ఎస్ అండి, కంపెనీ 8 years ఓల్డ్ కంపెనీనే. బట్ 8 years ఓల్డ్ కంపెనీ అయినప్పటికీ కూడా ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మనం అందరూ గమనించాల్సిన పాయింట్ ఏమంటే, మనము హై లెవెల్లో సక్సెస్ అవ్వాలి, బిగ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలి, పెద్ద లీడర్గా మనం మారాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కంపెనీని పట్టుకోగలిగితేనే బాగుంటుంది. సో ఈ కంపెనీ ఆల్రెడీ 8 years అయింది. బట్ ఏపీ తెలంగాణలో 1.5 year మాత్రమే అయింది. సో రైట్ టైంలో లీడర్స్ అందరూ కూడా స్టార్ట్ అవ్వగలిగితే వెరీ గుడ్, మంచి ఇన్కమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా 700 crore టర్న్ ఓవర్ కంప్లీట్ చేసి ఉన్నారు ఆల్రెడీ కంపెనీ. 3 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి, 170+ స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఏపీ తెలంగాణలో ఇప్పటికే 25+ స్టోర్స్ అనేది ఓపెన్ చేసుకోగలిగాం. 3 వైర్ హౌసెస్ ఉన్నాయి. వెరీ సూన్ హైదరాబాద్లో కూడా వైర్ హౌసెస్ మనకి రాబోతుంది. 70% ప్రోడక్ట్ ఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కంపెనీ దగ్గర దొరికే 70% ప్రోడక్ట్ ఈ కంపెనీ సొంతగా తయారు చేస్తుంది. 16+ యూనిక్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మార్కెట్లో రన్ అవ్వాలి అంటే ఆల్ సర్టిఫికేట్ ఏదైతే కావాలో అన్ని మన దగ్గర ఉన్నాయి.
లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది అంటే సర్టిఫికెట్స్ లేకుండా అయితే ఉండవు, రైట్. 350+ ప్రోడక్ట్ కంపెనీ దగ్గర ఉన్నాయి. 14 స్టేట్లో అవైలబుల్గా ఉంది. మీరు జస్ట్ గమనించాల్సిన పాయింట్ ఏమంటే కంపెనీ ఎంత స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే ఇంకా మొత్తం ఇండియాలో 29 స్టేట్లు ఉంటాయి. 29 స్టేట్లలో కేవలం 14 స్టేట్లో మాత్రమే ఉంది. దట్ మీనింగ్స్ ఏంటంటే ఇంకా మనం 15 స్టేట్లో మనమే ప్రారంభించవచ్చు. సో కాబట్టి అలాంటి అవకాశం మనం ఎవరు కూడా చేయకూడదు. నెక్స్ట్ 15 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 175+ పీపుల్స్ ఇప్పటికీ 1 lakh+ సంపాదిస్తున్నారు. అండ్ అందులో ఒక గ్రేట్ న్యూస్ ఏమంటే మార్కెట్లో చాలా కంపెనీస్ మనం చూస్తూ ఉంటాం. 1 year 1 lakh, 1 year 1 lakh అని చెప్తూ ఉంటారు. బట్ ఈరోజు మీరు సనెడ్జ్ కంపెనీలో చూసినట్లయితే సనెడ్జ్ కంపెనీ ఏపీ తెలంగాణలో లాంచ్ అయ్యి 1.5 year మాత్రమే అవుతుంది. అండ్ ఈ 1.5 yearలో ఇప్పటికే 11 మంది నెలకి 1,00,000కి పైగా సంపాదిస్తున్నారు ఫ్రమ్ ఏపీ తెలంగాణ అంటున్నా. ఆల్ ఓవర్ ఇండియా గురించి మీరు మర్చిపోండి. ఈ లాస్ట్ 1.5 yearలో ఏపీ తెలంగాణలో ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే లాస్ట్ 1 yearలోనే సుమారు 11 మంది 1,00,000కి పైగా సంపాదిస్తున్నారు ఆల్రెడీ. సో 4,200+ పీపుల్ ఆర్ ఎర్నింగ్ 10,000 to 90,000 రూపీస్ పర్ మంత్. 700+ కార్ అచీవర్స్ ఉన్నారు. 34+ లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు. 75+ డ్రీమ్ హౌస్ అచీవర్స్ ఉన్నారు. 650+ ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు, రైట్. ఇవన్నీ కూడా కంపెనీకి చిన్న బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ఇవన్నీ మనం చూస్తే సో మనం చిన్న చిన్న కంపెనీలో అయితే లేమండి, మంచి స్టాండర్డ్ కంపెనీలో అయితే వచ్చాం, రైట్. నెక్స్ట్ మీట్ ద లెజెండ్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా రిక్వైర్మెంట్. ఎందుకంటే ఈ బిజినెస్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని చెప్తాం మనం. బట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుందా లేదా? 100% ఉంటుంది. బిజినెస్ ఎలా చేయాలి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. సో దాని గురించే ఈరోజు మనకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, మిస్టర్ అశోక్ తోడ్మల్ సార్ అని. అశోక్ తోడ్మల్ అని చెప్పకూడదు, డాక్టర్ అశోక్ తోడ్మల్ అని చెప్పాలి. వై? బికాస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొదటి వ్యక్తిగా డాక్టరేట్ పదవి పొందినటువంటి పర్సన్. మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ గత 20 years+ నుంచి రన్ అవుతున్నాయి. బట్ ఈ పాటికి ఎవరికి కూడా డాక్టరేట్ పదవి అనేది అవార్డుగా రాలేదు. బట్ తను ఈఎస్ఈఎస్ఐ అంటే ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొస్తూ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మంచి దారులు నడిపిస్తూ ఇన్కమ్ ఇప్పించినందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి వచ్చి తనకి డాక్టరేట్ పదవిని అవార్డుగా ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫస్ట్ వ్యక్తి అనమాట డాక్టరేట్ పదవి పొందిన పర్సన్. సో ఇలాంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో మనం ఏపీ తెలంగాణలో దూసుకొని పోతున్నాం అనమాట, రైట్. సో కాబట్టి తను బిజినెస్లో ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ మనం ఎలా అవ్వచ్చు అని నేర్పిస్తున్నారు. అశోక్ తోడ్మల్ గారు మనకి హిందీలో నేర్పిస్తుంటే మన ఏపీ తెలంగాణలో మన అందరికీ మెంటర్గా ఉంటూ మిస్టర్ వీరనాయుడు గారు కూడా ఉన్నారు. సో సార్కి ఆల్రెడీ 25 years+ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు సనెజ్లో ఆన్ అండ్ యావరేజ్గా 5 lakh రూపీస్ సంపాదిస్తున్నారు 1.5 yearలోనే, రైట్. అండ్ వెరీ సూన్ ఇన్కమ్ అనేది ఇంకా గ్రో అవ్వబోతుంది. 25 years ఎక్స్పీరియన్స్లో ఎంతో మందికి సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసినటువంటి పర్సన్, డైరెక్ట్ సెల్లింగ్ని ముందుకు తీసుకురాగలిగిన అటువంటి ఒక పర్సన్ అనమాట. సో ఇద్దరు కలిపి ఈ బిజినెస్ని మనం ముందుకి ఎలా తీసుకెళ్ళాలి, 2 to 3 months or 6 months లోపల మన బిజినెస్లో సక్సెస్ ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు గైడెన్స్ మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది, రైట్. సో వీళ్ళు ఇద్దరు ఒక ఆధ్వర్యంలో మనం ఏపీ తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. రేపటి రోజున అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మనం వెళ్ళబోతున్నాం వెరీ సూన్ అనమాట, రైట్. నెక్స్ట్ ఈ రోజు ఈ యొక్క సనెడ్జ్ కంపెనీలో మనం గమనించినట్లయితే డియర్ లీడర్స్, ఈరోజు 11 type ఆఫ్ ఇన్కమ్, 11 రకాల ఇన్కమ్ ఈరోజు సనెడ్జ్ కంపెనీ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. 11 రకాల ఇన్కంలో ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం మాట్లాడితే రీటైల్ ప్రాఫిట్ 10 to 30% ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ బోనస్ 4 to 12% ఇస్తున్నారు. డైరెక్ట్ సేల్స్ బోనస్ 2% ఇస్తున్నారు. సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2% ఇస్తున్నారు. ఫ్రంట్ లైన్ బోనస్ అని చెప్పేసి ఒక యూనిక్ ఇన్కమ్ ని కంపెనీ తయారు చేయడం జరిగింది, అది కూడా మనకి 10% ఇస్తున్నారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, లీడర్షిప్ బోనస్ 23%, మనకి ట్రావెల్ బోనస్ వచ్చేసి 3%, కార్ బోనస్ వచ్చేసి 4%, హౌస్ బోనస్ వచ్చేసి 4% అండ్ రాయల్టీ బోనస్ వచ్చేసి 2%. నౌ ఇక్కడ ఉన్న అన్ని ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ ని మీరు కౌంట్ చేయకుండా మిగతా అన్ని ఇన్కమ్ ని మీరు టోటల్ చేసుకున్నట్లయితే 81% పేఅవుట్ షేరింగ్ ఇస్తుంది. ఇక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మన ఇండియాలోనే ఎన్నో వేల కంపెనీలు ఉన్నాయి. బట్ ఈరోజు ఏ కంపెనీ ఇవ్వలేని అటువంటి 81% పేఅవుట్ అనేది ఫస్ట్ టైం భారతదేశంలో మన సనెజ్ కంపెనీ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఏం చెప్తానంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మార్కెట్లో ఫ్యూచర్లో పెద్ద లెవెల్లో రన్ అవ్వాలి అంటే గన,
రైట్. సో కంపెనీకి అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్స్ అనేది ఉండాలి. ఇద్దరికి ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ విన్ విన్ ఉండాలి. అంటే డిస్ట్రిబ్యూటర్కి ప్రాఫిట్ ఉండాలి, కంపెనీకి ప్రాఫిట్ ఉండాలి. కొన్ని కంపెనీస్ మీరు చూసినట్లయితే డిస్ట్రిబ్యూటర్కి చాలా ఎక్కువ ప్రాఫిట్ ఇస్తారు, కానీ కంపెనీకి ప్రాఫిట్ ఉండదు. సో ఈ కేసులో కంపెనీ ఎక్కువ రోజులు స్టాండ్ అవ్వలేదు. కొన్నిసార్లు డిస్ట్రిబ్యూటర్కి ప్రాఫిట్ తక్కువ, కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ, అప్పుడు కూడా కంపెనీ ఎక్కువ రోజులు రన్ అవ్వదు. ఎప్పుడైతే విన్ విన్ సిచ్యువేషన్స్ ఉంటుందో, మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ కంపెనీకి విన్ విన్ ప్రాఫిట్ లెవెల్ ఉంటుందో, అప్పుడే ఒక కంపెనీ వెరీ లాంగ్ టైం రన్ అవ్వగలదు. సో ఈరోజు 81% పేఅవుట్ షేరింగ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్స్ అండి. ఇండియాలో ఈరోజు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా మనకి ఇవ్వట్లేదు, రైట్. సో ఒక్కొక్క ఇన్కమ్ గురించి ఈ ఛానల్లో చాలా వీడియోస్ చూశాను, మీరు వాటిని కూడా చూడొచ్చు. నెక్స్ట్, వేరే వేరే కంపెనీస్కి మన కంపెనీకి ఉన్న తేడా ఏంటి? మార్కెట్లో ఇందాక మనం అనుకున్నాం కదా, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. మరి చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ఆ కంపెనీకి మన దగ్గర ఉన్న కంపెనీకి ఉన్న తేడా అని మనం గమనిస్తే గన, ఇక్కడ నేను 4 పాయింట్ రాశాను: కేటగిరీ, ఇంటర్నేషనల్, ఇండియన్ అండ్ సనేజ్. సో ఫస్ట్ కేటగిరీ గురించి మనం చూసినట్లయితే పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్. మీరు చూడండి, ఇంటర్నేషనల్ కంపెనీస్లో చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ మనకి ఇండియాలో వర్క్ చేస్తున్నాయి కదా, వాటిలో మీరు గమనిస్తే 45 to 50% మనకి పేఅవుట్ అనేది ఇస్తున్నారు. ఏదైతే మనకి పీవీస్ వస్తున్నాయో ఆ పీవీస్లో 45 to 50% పేఅవుట్ అనేది ఇస్తుంది. ఇండియన్ కంపెనీలో మనం గమనిస్తే 50 to 65% పేఅవుట్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు సనేజ్లో గమనిస్తే 81% పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఇస్ ద హైయెస్ట్ అనమాట. మీరు మార్కెట్లో ఏ కంపెనీతో పోల్చుకున్నా 5 to 16% ఎక్కువ పేఅవుట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏదైతే పీవీస్ వస్తుందో ఆ పీవీస్లో 81% పేఅవుట్ అనమాట. నెక్స్ట్, పీవీ రేషియో. సరే, మనం ప్రోడక్ట్ అయితే కొనుగోలు చేస్తున్నాం, ఆ కొనుగోలు ప్రోడక్ట్ మీద కంపెనీ ఎంత పర్సెంట్ పీవీ ఇస్తుంది అని మనం గమనిస్తే, ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు 45% పీవీ వరకు మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఇండియన్ కంపెనీ వాళ్ళు 65% వరకు పీవీ రేషియో ఇవ్వగలుగుతుంది. బట్ సనేజ్ కంపెనీ అప్ టు 73% వరకు పీవీస్ అనేది ఇవ్వగలుగుతుంది. సో 73%లో 81% పేఅవుట్ అనేది మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, రైట్. ఈరోజు ఏ కంపెనీ మనకి ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కండిషన్స్ గురించి మనం మాట్లాడితే, ఇంటర్నేషనల్ కంపెనీలో వెరీ హై కండిషన్స్ ఉంటుందండి. దాన్ని క్వాలిఫై అవ్వాలన్నా చాలా కష్టం అనమాట, రైట్. ఒక 1 year, 6 months, 1 year, 2 year, 3 year కండిషన్స్ ఉంటుంది. బట్ మీరు ఇండియన్ కంపెనీలో చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి ఇన్కమ్ రావాలి అంటే మినిమం మనము 1,80,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు బిజినెస్ మనం చూపించగలిగితేనే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ సనేజ్ కంపెనీలో మీరు జాయిన్ అయిన మంత్లోనే మినిమం ఒక 1 lakh రూపీస్ బిజినెస్ మీరు చేసుకోగలిగిన మీరు ఆల్మోస్ట్ ఒక వెరీ బిగ్ ఇన్కమ్కి అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి మనకి కండిషన్స్ అనేది లేదు, కాబట్టి ఈ బిజినెస్ మనం ఈజీగా చేయడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్, బోనస్ కండిషన్. ఈ బోనస్ కండిషన్స్ మనం గమనిస్తే గన, ఈ కంపెనీలో అంటే బయట ఇంటర్నేషనల్ కంపెనీస్లో 1 to 2 years మనకి కండిషన్స్ అనేది పెడతారు, 1 to 2 years ఉంటుంది. బట్ ఇండియన్ కంపెనీలో ఇక్కడ మనకి కండిషన్స్ వచ్చేసి 3 months వరకు కండిషన్స్ ఉంటుంది. కొన్ని కంపెనీలో 4 months, కొన్ని కంపెనీలో 6 months వరకు కూడా కండిషన్స్ ఉంటాయి. బట్ సనేజ్ కంపెనీలో ఎటువంటి కండిషన్స్, ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ప్లాన్ డెప్త్ ఎల్ఓబి గురించి మనం మాట్లాడితే లిమిటెడ్గా ఇస్తారు ఇంటర్నేషనల్ కంపెనీలో. ఇండియన్ కంపెనీలో 9 డెప్త్ వరకు ఇస్తున్నారు, బట్ సనేజ్ కంపెనీలో 12 డెప్త్ వరకు ఇస్తున్నారు. అదేవిధంగా ట్రావెల్ కార్ అండ్ హౌస్ బోనస్ మనం ఇంటర్నేషనల్ కంపెనీలో చూసినట్లయితే లిమిటెడ్గానే ఇస్తున్నారు. ఇండియన్ కంపెనీలో మాత్రం మనకి ఇక్కడ కూడా లిమిటెడ్గానే ఇస్తున్నారు. బట్ సనేజ్ కంపెనీలో మీరు చూసినట్లయితే ఏ ఇన్కమ్ కూడా మీకు లిమిటెడ్ ఉండదు, అన్ని కూడా అన్లిమిటెడే, ఎంతైనా సంపాదించవచ్చు. అండ్ ప్రోడక్ట్ ప్రైస్ అండ్ రేంజ్ గురించి మనం మాట్లాడితే ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో జనాలు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ ఇక్కడ మీరు చూడండి, ప్రోడక్ట్ రేంజ్ మనకి ఇంటర్నేషనల్ కంపెనీలో లిమిటెడ్ ప్రోడక్ట్ ఉంటుంది, కాస్ట్ చాలా హై ఉంటుంది. ఇండియన్ కంపెనీలో వైడ్ రేంజ్ ప్రోడక్ట్ ఉంటుంది, బట్ కాస్ట్ లిటిల్ బిట్ హై ఉంటుంది, అందరు కొనుక్కోలేరు. బట్ మీరు సనేజ్లో చూసినట్లయితే వైడ్ రేంజ్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది, బట్ ప్రైస్ మార్కెట్ రేంజ్లోనే ఉంటుంది. ఏదైతే మనం బయట సామాన్ కొనుగోలు చేస్తున్నామో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ అన్ని కూడా దొరుకుతున్నాయి. సో ఈ స్లైడ్ని మీరు ఒకవేళ గమనిస్తే గన, ఇది చాలా బ్యూటిఫుల్ మిరక్కల్ స్లైడ్స్ అనమాట. సో కాబట్టి మనం ఎక్కడ వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మీరు క్లియర్గా గమనించవచ్చు, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే, వై ఎవ్రీవన్ నీడ్ టు చూస్ సనేజ్ యాజ్ ఎ కెరియర్. సనేజ్ని ఒక కెరియర్గా మనం ఎందుకు ఎంచుకోవాలి, కొన్ని బుల్లెట్ పాయింట్ మనం మాట్లాడితే, వైడ్ రేంజ్ ప్రోడక్ట్ కేటగిరీ ఉన్నాయి కంపెనీ దగ్గర, అదేవిధంగా మనకి మార్కెట్ లెవెల్ ప్రోడక్ట్ ప్రైస్ ఉంటుంది, అక్యూములేటెడ్ బిజినెస్ ప్లాన్ ఉంది,
నెవర్ రీచ్ జీరో. మన బిజినెస్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. నో రీక్వాలిఫికేషన్, ఎప్పుడు కూడా రీక్వాలిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. 11 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. నో క్యాపింగ్, నో మ్యాచింగ్, ఎటువంటి క్యాపింగ్ అని మ్యాచింగ్ అని మనకి ఉండదు. అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్ ఇస్తుంది. ఆల్ ఇన్కమ్ ఇన్ 4 legs, 4 లెగ్లోనే అన్ని ఇన్కమ్ ఉంది. నాకు ఇది చాలా బాగా గుర్తుందండి. బయట మార్కెట్లో లెఫ్ట్ రైట్ అని కొన్ని సిస్టమ్స్ ఉంటుంది, బైనరీ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. సో బైనరీ సిస్టమ్ మనం చూసినట్లయితే మ్యాచింగ్ అని క్యాపింగ్ అని ఉంటుంది. అందువల్ల ఒక్కో లెగ్ ఏమో రాకెట్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో లెగ్ ఏమో స్లోగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి మ్యాచింగ్ క్యాపింగ్ వల్ల పెద్ద ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారు చాలా మంది. సో 2 లెగ్ ప్లాన్ తోటి చాలా మంది డిస్టర్బ్ అయి ఉన్నారు. అదేవిధంగా 6, 7, 8, 9, 10 లెగ్ మెయింటైన్ చేయాలన్నా జనాలకి కష్టమే. సో అందుకు మనం ఏం చేసామంటే స్మార్ట్గా మీరు ఇటు 2 కాకుండా అక్కడ 5, 6, 10 కాకుండా మీరు ఇక్కడ జస్ట్ 4 లెగ్ మాత్రమే మెయింటైన్ చేయండి. మీకు వచ్చే అన్ని ఇన్కమ్ మేము ఇక్కడ ఇప్పిస్తాం. అదేవిధంగా అప్ టు 73% పీవీ ఇస్తున్నాం ప్రోడక్ట్స్ మీద. అప్ టు 73%. యావరేజ్ పీవీ మీరు చూస్తే 50 to 60% పీవీస్ అనేది వస్తుంది. అండ్ ఏదైతే పీవీస్ ఇస్తున్నామో అందులో 81% పీవీ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు అన్లిమిటెడ్ కార్ బోనస్, అన్లిమిటెడ్ హౌస్ బోనస్, అన్లిమిటెడ్ మనకి ట్రావెల్ బోనస్, ఈ 3 కూడా అన్లిమిటెడ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. నో కండిషన్స్ అండి, ఎంత అయినా మీరు సంపాదించవచ్చు, రైట్? సో అందుకే ఈ సనెజ్ కంపెనీని మనం కెరియర్గా అయితే తీసుకోవచ్చు. నా ఇక్కడ మనం అర్నింగ్ ఎలా చేసుకోవచ్చు? సో వెరీ సింపుల్ అండి. ఈ యొక్క బిజినెస్ని మనం నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తాం, డైరెక్ట్ సెల్లింగ్ అని పిలుస్తాం. ఇక్కడ మనం రావటం కోసము ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ₹1 పెట్టుబడి పెట్టకండి, ఒకరి చేత మీరు ₹1 పెట్టుబడి పెట్టించకండి. కంపెనీ ఏమంటుందంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన ఉప్పు, పసుపు, కారం, బెల్లం, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా, సోప్, షాంపూ, కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ, డిటర్జెంట్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, కలర్ కాస్మెటిక్, ఇలా అన్ని కలిపి మీ ఇంటికి ఎంత అయితే అవసరం ఉందో అంతా మీరు ఇక్కడ నుంచి కొనండి. నేను ఒక ఉదాహరణకి ₹3,000 తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక ₹3,000 మనం కొనుగోలు చేయడం జరిగింది. అండ్ మన తెలిసిన సర్కిల్లో ఎవరైతే ఉన్నారో, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కదా, మనం డోర్ టు డోర్ వెళ్ళి సేల్ చేయట్లేదు, మనము పర్సన్ టు పర్సన్ వెళ్ళి సామాన్ అమ్మట్లేదు, మనం ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమీ పెట్టలేదు. బట్ సేల్ జరగాల వద్దా? 100% జరగాలి. సో సేల్ జరగాలి కాబట్టి మనం సేల్ చేసుకోకుండా మన తెలిసిన సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సనేజ్ కంపెనీతో టైఅప్ చేస్తున్నాం. సో ఏం జరిగింది? ఫస్ట్ మంత్ మీరు వచ్చారు, ఓ 6 మీరు సనేజ్ కంపెనీతో టైఅప్ చేయడం జరిగింది. మీ ఇంటికి కావాల్సిన మీరు కొనుక్కున్నారు, వాళ్ళ ఇంటికి కావాల్సిన వాళ్ళు కొనుక్కున్నారు. ఏం కొనుక్కున్నారు? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొనుక్కున్నారు. మరి ఫస్ట్ మంత్ మనం ఒక 6 ₹3,000 తోటి మనం తీసుకురాగలిగితే ఫస్ట్ మంత్ మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? ₹1,000. ఏంటి సార్ ఇంతగా పెద్ద పెద్ద ఇన్కమ్ మాట్లాడారు? వెయిట్, ఇది ఫస్ట్ మంత్, రైట్? సో ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది మనకి? ₹1,000. సెకండ్ మంత్ ఎవరైతే 6 వచ్చారో ఈ 6కి మనం బిజినెస్ నేర్పించి వీళ్ళకి కొద్దిగా మనం చిన్న ట్రైనింగ్ ఏర్పాటు చేసి బిజినెస్ నేర్పించగలిగితే ఈ 6 వాళ్ళ తెలిసిన ఒక 6 తీసుకొచ్చినప్పుడు 6x6 అంటే 6/6 ఫార్ములాలో మనం వెళ్తున్నాం ఇక్కడ. సో 36 పీపుల్ వచ్చినప్పుడు అప్రాక్సిమేట్గా వాళ్ళకు ₹3,000 సామాన్ కొన్నప్పుడు మనకి ఎంత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది? అప్రాక్సిమేట్గా ఒక ₹8,000 ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 216 పీపుల్ వచ్చినప్పుడు అదే వాళ్ళు ₹3,000 కొన్నప్పుడు యావరేజ్ ఇన్కమ్ ఎంత స్టార్ట్ అవుతుంది? ₹55,000 మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే నెట్వర్క్ రేపు ఒక 1,000 to 1,300 పీపుల్ జరిగింది అనుకోండి. సో వాళ్ళందరూ కూడా ₹3,000 కొన్నప్పుడు యావరేజ్గా 3 lakhs ప్లస్ ఇన్కమ్ని ఎవ్రీ మంత్ మనం ఇక్కడ తీసుకునే అవకాశం 100% ఉంది. నా మీరు జస్ట్ గమనించండి, ఈ యొక్క 1000 మంది నెట్వర్క్, 1000 నుంచి 1300 మంది నెట్వర్క్ని తయారు చేయడానికి ఒక నెట్వర్కర్గా ఒక కొత్త పర్సన్కి అంటున్నా 6 months to 1 year లోపలే చేసేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే కావాల్సిన అన్ని ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి, మార్కెట్ ప్రైస్ రేంజ్లో ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి, రైట్? కాబట్టి ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక కొత్త వ్యక్తి, ఏ ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి వచ్చి కూడా 3 to 4 months లోపలే ఈ నెట్వర్క్ తయారు చేసేస్తున్నారు. అంత ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట, రైట్? సో దీన్ని మనం ఇంకో విధంగా చూస్తే ₹5,000 ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే, సో 5,000 తోటి ఒక 6 పీపుల్ని మనం తీసుకురాగలిగితే సో ఫస్ట్ మంత్ మనకి ఎంత వస్తుంది? 2,000. 36 పీపుల్ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది? ₹15,000. 216 అయినప్పుడు మనకి ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ ₹1,50,000. ఇక్కడ ఏం జరుగుతుంది? సేల్ జరుగుతుంది. అండ్ సేల్ జరుగుతుంది కాబట్టి సేల్స్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ జాయినింగ్ బేస్ మీద ఇన్కమ్ రావట్లేదండి, సేల్స్ మీద ఇన్కమ్ వస్తుంది, రైట్? అదేవిధంగా 1,296 అంటే అప్రాక్సిమేట్గా 1,300 పీపుల్ నెట్వర్క్ జరిగినప్పుడు యావరేజ్గా ₹6,25,000 మనం సంపాదించవచ్చు. మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుందా? ఎస్, ఆబ్వియస్లీ లాస్ట్లో అది కూడా చూపిస్తాను.
దీంతో పాటు నేనేం చెప్తా అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈరోజు చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు. బట్ డియర్ రీడర్స్, ఇక్కడ మీరు గమనించండి. ప్రతి ఒక్కరు అయితే డబ్బు సంపాదించట్లేదు. కొంతమంది డబ్బు సంపాదిస్తున్నారు. ఎక్కువ మొత్తం జనాలు డబ్బు సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే చాలా మందికి మాట్లాడడం రాదు. చాలా మందికి ప్లాన్ చెప్పటం రాదు. చాలా మంది బయటికి రాలేరు కూడా. సో వాళ్ళ గురించి మన కంపెనీ ఆలోచిస్తూ ఒక రీటైల్ కాన్సెప్ట్‌ని కూడా తీసుకొనొచ్చింది. నో మీటింగ్, నో ట్రైనింగ్, నో టీమ్, నో ప్లాన్స్. మీరు ఈ రీటైల్ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించొచ్చు. సో ఈ యొక్క సనేజ్ బాస్కెట్ అని మనకి ఒక ఆప్షన్ కంపెనీ తీసుకొచ్చింది. మీరు ఒక రూ. 15,000 పెట్టి మీరు కంపెనీ ఒక చిన్న స్టాక్ తీసుకోవచ్చు. ఎంతండి? రూ. 15,000 పెట్టి కంపెనీ ఒక చిన్న స్టాక్ తీసుకోవచ్చు. మీకు 7,500 పీవీస్ వస్తాయి. ఎందుకంటే రూ. 2కి ఒక పీవీస్ కాబట్టి, రైట్? సో ఎగ్జాంపుల్‌గా మీరు రూ. 15,000 పెట్టి సామాన్ తీసుకున్నప్పుడు ఎంఆర్‌పిలో మీకు వర్త్ రూపీస్ రూ. 18,000 సామాన్ ఇవ్వటం జరుగుతుంది. దాంతో పాటు రూ. 2,200 సామాన్ మనకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అండ్ రూ. 450 మనకి క్యాష్ బ్యాక్ రావటం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే టోటల్ బెనిఫిట్ మనకి ఎంత అయిపోయింది? 20,650 రూపీస్. బట్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? రూ. 15,000. రూ. 20,650 నుంచి రూ. 15,000 ఒకవేళ మనం మైనస్ చేసుకోగలిగితే మనకి ఎంత మిగిలింది? రూ. 5,650. అంటే అప్రాక్సిమేట్‌గా మనం చూస్తే 36-40% బెనిఫిట్ తీసుకోవచ్చు. అంతేకాదు, ఇదే విధంగా మీరు ఈ యొక్క సనెడ్జ్ బాస్కెట్‌ని వరుసగా 4 నెలల కొనుగోలు చేస్తే, అంటే ఫస్ట్ మంత్ తీసుకున్నారు, సెకండ్ మంత్ తీసుకున్నారు, థర్డ్ మంత్ తీసుకున్నారు, ఫోర్త్ మంత్ కూడా తీసుకున్నారు. అండ్ ఎవ్రీ మంత్ ఒక 5,000 పైన ఇన్కమ్ మీరు తీసుకుంటున్నారు. బట్ ఇలా మీరు వరుసగా 4 నెలలు చేసుకోగలిగితే అండ్ 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇది మీరు చేసుకోగలిగితే 5వ నెల వచ్చేసరికి అగైన్ ఈ ఇన్కమ్ కాకుండా రూ. 13,000 సామాను మళ్ళీ ఉచితంగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది కదరా మ్యాజిక్ అంటే, రైట్? ఎవ్రీ మంత్ రూ. 15,000 సామాన్ తీసుకుంటే 20,650 రూపీస్ బెనిఫిట్ అయితే మనకు ఉంది. దాన్ని మనం రిటైల్ చేస్తే రూ. 5,650 అయితే ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా 5వ నెల వచ్చేసరికి మళ్ళీ రూ. 13,000 సామాన్ ఫ్రీగా తీసుకోవచ్చు. అది కూడా మనకి ఏం కావాలో మనం అదే తీసుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇదే సనేజ్ బాస్కెట్‌ని మనం కొంతమందికి ఇప్పించగలం కూడా. ఉదాహరణకి మీరు ఒక 6గురికి ఇప్పించగలిగితే రూ. 4,000 మనకి వస్తుంది. మీరు ఒక 36గురికి ఈ బాస్కెట్ ఇప్పించగలిగితే రూ. 15,000 సామాన్ ఇప్పించగలిగితే రూ. 30,000 వస్తుంది. మీరు ఒక 216 మందికి ఇప్పించగలిగితే 2,00,000 పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఒక 1,300 మందికి ఇప్పించగలిగితే సుమారు రూ. 12,00,000 ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు, రైట్? సో ఇంత బిగ్ ఇన్కమ్ అంటే చూడండి, మీకు నెట్వర్క్ చేయడం వచ్చినా సంపాదించవచ్చు, నెట్వర్క్ చేయడం రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, రైట్? అదేవిధంగా మనకి సన్నెడ్జ్ కార్నర్ అని ఇంకొక రీటైల్ ఆప్షన్స్ కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నా, నో మీటింగ్, నో ట్రైనింగ్, నో టీమ్, నో ప్లాన్స్. ఇప్పుడు కూడా మీరు రీటైల్ చేయడం ద్వారా సంపాదించవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటి? 30,000 రూపీస్ పెట్టి మనం కంపెనీ యొక్క స్టాక్ తీసుకుంటాం. మన ఏరియాలో మన తెలిసిన సర్కిల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రోడక్ట్ రీటైల్ చేసుకోవచ్చు. ఎంత? 30,000 పెట్టి మనం సామాన్ తీసుకుంటే మన కంపెనీ ఏమిస్తుంది? 39,000 రూపీస్ ఎంఆర్‌పీ ప్రోడక్ట్ ఇస్తుంది. అదేవిధంగా 5,000 రూపీస్ ప్రోడక్ట్ అబ్సల్యూట్‌లీ ఫ్రీగా ఇస్తుంది. దీంతో పాటు రూ. 1,350 క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇస్తుంది. మొత్తం మనం గమనిస్తే రూ. 45,350 మనకి వచ్చింది. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? రూ. 30,000. సో 45,350 నుంచి మనం రూ. 30,000 మైనస్ చేసుకోగలిగితే 15,350 రూపీస్ మనకి మిగిలింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమో 30,000 రూపీసే. సో మనం 30 మందికి 1,000 సామాన్ అమ్మగలిగినా మీరు చూడండి, యావరేజ్‌గా రూ. 15,000 పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు ఏ విలేజ్‌లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా, మీరు జస్ట్ కంపెనీ ఒక దగ్గర స్టాక్ తీసుకొని అమ్మటం ద్వారా కూడా 10,000-15,000 చాలా ఈజీగా సంపాదించవచ్చు. అంతేకాదు, మీరు ఎవ్రీ మంత్ 15,000 సంపాదిస్తూ ఇలా వరుసగా 4 నెలలు మీరు రిటైల్ చేసుకుంటే 5వ నెల వచ్చేసరికి అగైన్ మీకు రూ. 25,000 సామాన్ మొత్తానికి మొత్తం ఫ్రీగా ఇస్తారు. ఇది కదా మిరక్కల్స్ అంటే. అంటే 5వ నెల రూ. 25,000 సామాన్ మొత్తం మీరు అమ్మి ఆ డబ్బు మొత్తం మీరే ఉంచుకోవచ్చు. దట్ మీన్స్ ఎంతవరకు లాభం ఉంది జస్ట్ ఆలోచించండి. 25,000 అంటే నెలకి మనం ఒకవేళ చూసుకున్నట్లయితే 4 నెలలకి డివైడ్ చేస్తే రూ. 6,000 ఒక్కొక్క నెలకి వచ్చినట్టు. అంటే రూ. 15,000 ఇక్కడ వచ్చింది, రూ. 6,000 అక్కడ వచ్చింది. సో సుమారు రూ. 30,000 సామాన్ అమ్మితే 20,000 పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. కిరాణా షాప్ ఉన్న వాళ్ళకి, బట్టల షాప్ ఉన్న వాళ్ళకి, టైలరింగ్ షాప్ ఉన్న వాళ్ళకి, బ్యూటీ పార్లర్ ఉన్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. మీరైతే ఖచ్చితంగా ఇది చేయొచ్చు. దీంతో పాటు మనం దీన్ని ప్రమోట్ చేస్తే, మనం ఒకవేళ ఓన్‌గా తీసుకొని రిటైల్ చేస్తే మనకు ఒక 15,000 ఇన్కమ్ వస్తది.
మనం ఒక 6గురికి ఇదే సనేజ్ కార్నర్ అని ఇదే 30,000 రూపీస్ ప్రోడక్ట్ ఇప్పించగలిగితే మనకి ఎంత వస్తుంది? 15,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. మనం ఒక 36గురికి ఇప్పించగలిగితే 1,33,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మనం ఒక 216 మందికి ఇప్పించగలిగితే సుమారు 6 లక్షల రూపాయల ఇన్కమ్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు ఇప్పించగలిగిన, చాలా మంది రిటైల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఇప్పించగలిగిన మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. దీన్ని సనేజ్ కార్నర్ అంటాం. సో అదేవిధంగా మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది, సన్ఎడ్జ్ హోమ్ షాపింగ్. ఈరోజు సనేజ్ బిజినెస్ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, దానికి వన్ ఆఫ్ ద కారణమే హోమ్ షాపింగ్. ఇక్కడ మీరు గమనించండి, 50,000 రూపాయలు పెట్టి కంపెనీ ఒక స్టాక్ తీసుకుంటాం, 25,000 పీవీస్ మనకి రావడం జరుగుతుంది. బెనిఫిట్స్ వచ్చేసి ఏమంటే 65,000 రూపాయల ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, మనకి ఇంకా అదే తీసుకోవచ్చు. అదేవిధంగా 2,250 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మొత్తం మనం గమనిస్తే 77,250 రూపాయల వర్త్ ప్రోడక్ట్ మనకి వచ్చింది. బట్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000 రూపాయలు. సో 77,250 నుంచి 50,000 మనం మైనస్ చేసుకోగలిగితే ఎంత మిగులుతుంది? 27,250 రూపాయలు. అంటే మనం 50,000 రూపాయల సామాన్ తీసుకొచ్చి మన సర్కిల్లో ఉన్న వాళ్ళ ఒక 50 మందికి 1,000 రూపాయల సామాన్ అమ్మగలిగిన ఆల్మోస్ట్ నెలకి ఒక 25 నుంచి 27,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతేకాదు, ఇలా మీరు వరుసగా 4 నెలలు అమ్ముతూ వరుసగా 4 నెలలు మీరు 27 ఇన్కమ్ తీసుకున్న తర్వాత 5 నెలలో మళ్ళీ మీకు 40,000 రూపాయల సామాన్ కంపెనీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలాంటి ఆఫర్ మీరు జీవితంలో ఎక్కడ విని ఉండరు, ఇలాంటి బెనిఫిట్స్ మీరు ఎప్పుడు కూడా విని ఉండరు. సో సనేజ్ కంపెనీలో అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీకు ఇస్తుంది. మీకు నెట్వర్క్ తయారు చేయడం వచ్చిన ప్రాబ్లం లేదు, రాకపోయినా ప్రాబ్లం లేదు, మీరు రీటైల్ చేయడం ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఇది హోమ్ షాపింగ్ అనమాట. నా చాయిస్ ఈజ్ యువర్స్ అండి. చూస్ వాట్ యూ వాంట్. మీకు ఏం కావాలి మీరు ఈ సనేజ్లో అదే తీసుకోవచ్చు. కొంతమంది ఏంటి, నేను కస్టమర్గా ఉంటాను, నేను ఏమి రీటైల్ చేయలేను, నేను నెట్వర్క్ ఏమీ తయారు చేయలేను, నేను కేవలం ప్రోడక్ట్ మాత్రమే వాడుకుంటాను అనుకున్న వాళ్ళకి కస్టమర్ బెనిఫిట్స్ ఉంది. మీరు కొనుక్కున్నప్పుడు మీరు ఎవరికి బిజినెస్ చెప్పనక్కర్లేదు, కేవలం మీరు ఓన్గా ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు కూడా మీకు ఏమి ఇస్తున్నారు? 10 to 30% డిస్కౌంట్ ఇస్తున్నారు, 4 to 12% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ఫ్రీ ప్రోడక్ట్ 10% ఇస్తున్నారు, సిఎన్సి బెనిఫిట్ 22% ఇస్తున్నారు, అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. రైట్, ఇది కస్టమర్కి ఉన్న బెనిఫిట్స్. లేదు నేను రీటైలర్గా ఉంటాను మీరు అనుకుంటే, అంటే నేను ప్రోడక్ట్ తీసుకొని 15,000 కానీ 30,000 కానీ 50,000 రూపాయలు కానీ సామాన్ తీసుకొని నేను నా ఏరియాలో అమ్ముకుంటాను, అలా అనుకుంటే గన మీరు ఇక్కడ రీటైలర్గా మారచ్చు. కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనం తీసుకోవచ్చు. దాంతోపాటు వర్క్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం, మీరు పార్ట్ టైం ఫుల్ టైంగా కూడా వర్క్ చేసుకోవచ్చు. 5,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు సంపాదించవచ్చు, అండ్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ కూడా చేయొచ్చు. బట్ అదే ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్గా మారగలిగితే, డిస్ట్రిబ్యూటర్గా వచ్చి మీరు కూడా వేరే వాళ్ళని ఈ బిజినెస్లో టైఅప్ చేసుకోగలిగితే, మీరు కూడా ఒక నెట్వర్క్ తయారు చేసుకోగలిగితే కస్టమర్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తుంది. దాంతోపాటు మీరు పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ కూడా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ మనీ సంపాదించవచ్చు, ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు, అండ్ వేరే వాళ్ళకి మనం హెల్ప్ కూడా చేసుకోవచ్చు. సో సనేజ్లో 3 రకాల ఆప్షన్స్ అండి. కస్టమర్గా ఉండొచ్చు, రీటైలర్గా ఉండొచ్చు, లేదా మీరు ఒక నెట్వర్కర్గా మారి మీరు నెట్వర్క్ కూడా తయారు చేసుకోవచ్చు. రైట్, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మన దగ్గర జరుగుతున్న మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అండ్ సెమినార్స్కి సంబంధించిన ఫొటోస్ అనమాట. దీంతో పాటు ఈరోజు సనేజ్ కంపెనీలో కార్ అచీవర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. మన ఏపీ తెలంగాణలో కూడా చాలా మంది ఇప్పుడు తీసుకోపోతున్నారు, ఆల్రెడీ 1% కార్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా కార్ అచీవర్స్ అనమాట. ఎవరైతే కార్ తీసుకున్నారో వాళ్ళతో పాటు మన ఏపీ తెలంగాణలో చాలా మంది లేడీస్ మిరక్కల్స్ సృష్టిస్తున్నారు. రైట్, మీరు ఇక్కడ గమనించండి, అన్నీ కూడా పేఅవుట్స్ మీకు షో చేస్తున్నా. రైట్, 5,000, 6,000, 7,000, 7,000, 12,000, 13,000, 27,000, 49,000 ఇవన్నీ కూడా లేడీస్ సంపాదిస్తున్న ఇన్కమ్స్ అండి. నేను జెంట్స్ గురించి మాట్లాడట్లేదు, అందరు లేడీస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా జెంట్స్లో కూడా ఏమి తక్కువ కారండి. జెంట్స్లో కూడా 5,000, 6,000, 7,000, 7,000, 8,000, 9,000, 15,000, 15,000 ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, ఫస్ట్ సెకండ్ మంత్లో తీసుకున్న పేఅవుట్సే. రైట్, సో మీరు గమనిస్తే 18,000, 44,000, 53,000, 64,000, 1,52,000. ఇక్కడ మీకు కింద నా ఫోటో కూడా కనిపిస్తుండొచ్చు, మేబీ 1,86,000 వాజ్ లాస్ట్ మంత్ నా పేఅవుట్ అనమాట. ఎగ్జాక్ట్గా 1 year 2 months అవుతుంది. సో 1 year 2 monthsలో 1,86,000 పేఅవుట్ అనేది నార్మల్ విషయం కాదు. అదేవిధంగా మనకి వీరనాయుడు గోల గారు ఉన్నారు, 5,03,000 రూపీస్ అండి. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్ మనం చెప్పొచ్చు, మిస్టర్ అశోక్ తోడ్మల్ గారు 46 lakh పైన
తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పేఅవుట్స్ అనమాట, రైట్. అండ్ వీళ్ళంతా కూడా ఫారెన్ ట్రిప్ అచీవర్స్ అండి. లాస్ట్ టైం మనకి దుబాయ్ ట్రిప్ జరిగినప్పుడు నేను ప్లస్ ఇంకో వ్యక్తి ఇద్దరు మాత్రం వెళ్ళగలిగాం. అండ్ మళ్ళీ ఫుకెత్ ట్రిప్ కి కూడా వెళ్తున్నాము. అక్టోబర్లో సనెజ్ తరఫున ఫుకెత్ ట్రిప్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ నా టీం నుంచి ఒక 6 తీసుకొని ఫుకెత్ ట్రిప్ అయితే వెళ్ళటం జరుగుతుంది, రైట్. సో కాబట్టి ఇక్కడ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఎవరైతే ఇంతకు ముందు XYZ కంపెనీస్లో మనం వర్క్ చేస్తూ, రైట్, ఇంతకుముందు ఎన్నో వర్క్లు చేస్తూ ఏదైతే డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినామో అలాంటి డ్రీమ్స్ మనమే ఫుల్ఫిల్ చేయటం కాదు, మనతో పాటు చాలా మంది డ్రీమ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ ఒక వెరీ గుడ్ లైన్ అనేది రాస్తుంది. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ప్రజలకి ప్రతిదీ తెలుసు, వారు చేసే పనిలో ఎప్పుడు కూడా విజయవంతం కాదని. బట్ ప్రాబ్లం ఏంటంటే అన్ని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా అదే పని కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. సో మనందరికి కూడా తెలుసు, మనం చేసే పనిలో, మనం చేసే వర్క్లో ఎప్పుడు కూడా 1 lakh 2 lakh 3 lakh 5 lakh ఇన్కమ్కి రీచ్ అవ్వలేము. లేదా ఏదైతే కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామో అక్కడ కూడా మనం ఎదగటం కష్టము, ఎందుకంటే కంపెనీ చాలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి, రైట్. మనం ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కంపెనీ పట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన చాలా మందికి ఉండొచ్చు. ఈరోజు మార్కెట్లో ఉన్న చాలా మంది లీడర్స్కి ఇదే ఆలోచన అండి. ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కంపెనీని, ఒక స్టాండర్డ్ కంపెనీని మనం పట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో మీ అందరికీ మళ్ళీ అగైన్ చెప్తున్నాను, రైట్ టైంలో డిసిషన్ తీసుకోండి. నా అప్లైన్స్ ఏమంటారంటే, నా సీనియర్ మెంటర్ గారు ఏమంటారంటే, లీడర్స్ అనేది మార్పు కంటే ముందే మారతారు. లీడర్స్ మార్పు కంటే ముందే మారతారు. సో కాబట్టి మార్పు ఇప్పుడిప్పుడు మొదలవుతుంది. సో మార్పు కంటే ముందే మీరు మారి సనెజ్ కంపెనీని రైట్ టైంలో మీరు పట్టుకొని 1 to 3 years కనపడాలి, నిలబడాలి, వినపడాలి. ఈ 3 మీరు చేసుకోగలిగితే 100% మీరు కూడా సనెజ్లో ఒక బిగ్ లీడర్గా మారచ్చు. మీరు కూడా రేపటి రోజున బిగ్ ఇన్కమ్ తీస్తూ మీ టీంలో చాలా మందికి బిగ్ ఇన్కమ్ని మీరు ఇవ్వచ్చు. సో ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్ మీకు ఉన్నట్లయితే ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో మీరు వారిని సంప్రదించండి. లేదా ఈ వీడియో మీరు డైరెక్ట్గా చూసి ఉంటే కనుక కింద మీకు నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయొచ్చు. నేనే మీతో పర్సనల్గా మాట్లాడి మిగతా అన్ని విషయం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ ఛానల్లో సనెజ్ బిజినెస్కి సంబంధించిన చాలా వీడియోస్ ఇప్పటికే అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన చాలా ట్రైనింగ్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఆ వీడియోస్ని ఇక్కడ మీరు చూసుకోండి అండ్ మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. సో దేవుడి దగ్గర ప్రయత్నం చేస్తున్నాను, మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, సనెజ్ కంపెనీలో గొప్ప లీడర్గా ఎదిగి మీరు కూడా మంచి ఇన్కమ్ సంపాదించాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క వీడియోని ఇక్కడే ముగిస్తున్నాను. ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ ఉన్నాయి, మీరు డైరెక్ట్గా వాట్సాప్ కూడా చేసుకోవచ్చు, లేదా ఈ నెంబర్లో కూడా కాల్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను విఘ్నేశ్వర్.